హాయ్ అంకిత్. హాయ్ సార్. నేను ఇంట్రెస్టింగ్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నప్పుడు నాకు దాదాపుగా నా దగ్గరికి వచ్చేవాళ్ళు కానీ నేను ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళందరూ కూడా ఒక డైరెక్టర్స్ ఫీల్డ్లో లేకపోతే ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ పిఆర్ గోల్లో కూడా ఇవ్వట్లేదు సార్. నేను కూడా అడగదలుచుకోలేదు. నేను కూడా నా కంటెంట్తోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అనే రిక్వెస్ట్ చేస్తాను సార్. మీరు చాలా అద్భుతమైన వ్యక్తి మీరు. అండ్ ఇప్పుడు థంబ్నెయిల్స్ పెట్టి లేదంటే నెగిటివిటీ మాట్లాడి వ్యూస్ ఆకర్షించి లైమ్ లైట్లోకి వెళదామనో లేదంటే ఉనికిని చాటుకుందాం అనుకునే వాళ్ళందరిలో మీరు ఇలా ఉండడం అన్నది చాలా గొప్ప విషయం సార్. అండ్ మీలాంటి వాళ్ళు ఇంకా సార్ ఎప్పుడు కూడా జరుగుతున్న అన్ప్లెజెంట్నెస్ని నెగిటివిటీని మనం ఆపలేం సార్. అంటే నరుక్కుంటూ పోతే ఎన్ని మొక్కలని మనం నరకగలం? అంతే. ఇంకోటి, మంచి మొక్కలు పెరగడానికి చాలా మనకి సాయిల్ ఇదంతా కావాలేమో, కానీ పిచ్చి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. ఎన్ని నరుక్కుంటూ పోతాను? కరెక్ట్. నరకలేవు వాటిని. నీకు కావాల్సిన మంచి మొక్కల్ని పెద్ద పెద్ద చెట్లు నాటుకుంటూ పోవాలి. సో మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఇలా రావాలని, మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని కోరుకోవడమే తప్ప మొక్కలు నరుక్కుంటే చాలా కష్టం సార్. నేను ఇదే అంతే సార్. అంతే, యూ స్టిక్ టు ఇట్. అండ్ ఫస్ట్లో నా టీం అందరూ సార్ ఏంటి సార్ మనం ఈ థంబ్నెయిల్ పెడదాం సార్, ఆయన ఇలా చెప్పాడు కదా అంటే అది ఈరోజు చూస్తారు. అంతే అంతే సార్. తర్వాత అంతే వాట్ నెక్స్ట్ మళ్ళీ నేను ఇట్లాంటి దానికోసం ఎత్తుక్కోవాలా? అవసరం లేదు. ఒక సినిమా తీస్తారు సార్, మీ సినిమాలో నేను నెగిటివ్స్ చెప్పినా 100 చెప్తా. అంతే సార్. పాజిటివ్స్ చెప్పినా 1000 చెప్తా. ఖచ్చితంగా అంతే సార్. నాకు చేతనైన దాన్ని వీలైనంతగా బతికించు. అంతే. ఒక సినిమా జర్నలిస్ట్ విను. కరెక్ట్ సార్. సినిమాని బతికించడానికి నీకేం హెల్ప్ అవుతుంది? బాగాలేదు 0.5 వేస్తా, అది పెద్ద విషయమా? ఎవడైనా వేస్తాడు. అదే బాగున్న పాయింట్స్ చేతికి చెప్పు, నువ్వు దమ్ముంటే దట్ ఈస్ సినిమా నిలబెడతావు అంటే. నిజం సార్. సినిమా ఒక జర్నలిస్ట్, సినిమా జర్నలిస్ట్ అనేవాడు సార్ ఆన్ ద లాంగ్ రన్ ఇదే నిలబడుతుంది సార్. నా నిలబడటం కోసం కూడా కాదు సార్, నా తృప్తి. అంతే అంతే. నా ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఇంకొక వెబ్ సిరీస్ చూసుకున్నాం, ఒక సినిమా చూసుకున్నాం, 2 ముద్దలు తిని పడుకుంటున్నానా, నిద్ర వస్తుందా, రేపు పొద్దున ఇంటర్వ్యూ ఏంది అని అనుకుంటున్నాను. ఇదే నా లైఫ్, ఇది నేను ఎంజాయ్ చేస్తున్నా. ఐ థరోలీ ఎంజాయ్డ్ వాట్ ఐ క్యాన్. అది రూపాయి రాకపోయినా పర్లా, నాది ఇంతే. నా ఈ తృప్తిని మాత్రం ఎవరు తీసుకోలేరు కదా. అంతే కదా సార్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎంత డబ్బు ఇచ్చినా ఇది ఎక్స్చేంజ్ చేయరుగా మీరు. నేనైతే చేయలేదు, అగేన్స్ట్గా మనం చేయలేదు. అందుకనే నా టీంకి కూడా చెప్తే వాళ్ళకి ఇప్పుడు సార్ మీరు చేస్తుందే కరెక్ట్ సార్ అని. లేదంటే వాళ్ళ నాతో 2-3 years ట్రావెల్ ఉంది. అందరం ఒక దగ్గర కూర్చొని తిన్నప్పుడు నేను ఇలా చెప్తుంటే సార్ ఫస్ట్లో అర్థం కాలేదు కానీ మీరు చెప్పిందే కరెక్ట్ సార్ అంటే ఇది లాంగ్ స్టాండింగ్. మనం ఒక ఇల్లు కడుతున్నాం, ఇటుక మీద ఇటుక పేరుస్తున్నాం, అది తర్వాత వద్దు ఇల్లు. ఇప్పుడు ఇది గోడలే అవుతాయి. మనది గోడలాగా అనుకోండి, లేకపోతే ఒక గదిలాగా అనుకోండి. ఇది కంప్లీట్ అయిన ఇల్లు కాదు. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వస్తుంది, ఆ రోజు మనందరం అది శివ చెప్పింది కరెక్ట్ అని మీరు అందరూ అనుకుంటారని చెప్పారు. ఖచ్చితంగా మీరు కట్టేదానికి కరెక్ట్. అంతే. అందులో 5000 ఇంటర్వ్యూస్లో అంకిత్ ఇది ఒకటి అయి ఉండొచ్చు, కానీ అంకిత్ ఎంత బెస్ట్ది అనేది నాకు తెలుసు. కరెక్ట్. అది నా పాయింట్. అందుకని చెప్పాలనుకున్నాను. ఇది అవకాశం వచ్చింది కాబట్టి. ఖచ్చితంగా సార్. మళ్ళీ ఇంకొక పాయింట్ వచ్చింది, సాయిల్ అన్నారు కదా. మీరు రాసిన దానిలో బయోలో ఇంకొకటి ఉంది, సేవ్ సాయిల్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? బేసిక్గా మనం ఎన్వైర్న్మెంట్ అంటున్నాం సార్. సద్గురు సేవ్ సాయిల్ మూవ్మెంట్ ఒకటి చేశారని 30,000 కిలోమీటర్లు యూరోప్ నుంచి ఇక్కడికి ఇండియా వరకు కూడా డ్రైవ్ చేశారు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. మట్టి సారం పోతుంది సార్. ఇదని చెప్తేనేమో అందరికీ తెలిసింది కూడా, అందరికీ తెలిసింది. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఇది 90s పిల్లలందరికీ తెలుసు. నువ్వు మట్టి చూసావు, నీ ఇంటి పక్కనో ఒక చెట్టు కిందనో బంక మట్టి చూసావు నువ్వు. ఇప్పుడు తరం ఎవడో చూడట్లా. తెలియదు. గేటెడ్ కమ్యూనిటీస్లో గడ్డి చూస్తున్నారు, బయటకు వస్తే ఇసుక చూస్తున్నారు. రోడ్డు పక్కన బంక మట్టి లేదు మనకి, రోడ్డు పక్కన ఊరికే చెట్టు పెరగట్లేదు మనకి. మట్టి సారం పోయి ఇసుక అయిపోతుంది. దీనివల్లే మనకి నీళ్లు ఇంకాలంటే మట్టిలో ఆ సారం ఉంటేనే నీళ్ళు ఇంకుతాయి. ఇసుకలో ఇంకిన నీరు నీకు ఏ విధంగానూ పనికిరాదు. కరెక్ట్. సో ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కట్టి ఏముంది సార్, హైదరాబాద్లో కూడా మనం అనుభవిస్తున్నాం కదా సార్. వర్షాలు పడితే మనకు చోటే లేదు ఇప్పుడు. కరెక్ట్. స్విమ్మింగ్ చేసుకోవడమే. సో ఇది పరిస్థితి. వర్షం ఇక్కడనే హైదరాబాద్ అనే కాదు, చాలా చోట్ల ఇది అయిపోతుంది. సో మనం నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమన్నా మనం చేయాలంటే మట్టి కాపాడాలి బేసిక్గా. అని దానికి మనం చేయాల్సింది అవేర్నెస్ క్రియేట్ చేయడం సార్. మనం వెళ్ళి ఇప్పుడు చెట్లు నాటేలా కాదు, మట్టి కాపాడాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది.
జనాలకి ఈ విషయం అవేర్నెస్ వస్తే గవర్నమెంట్స్ మీద ప్రెషర్ పడి వాళ్ళు పాలసీ తీసుకురావడం అన్నది ఆయన అనుకున్నది ఉద్దేశం. ఎస్. కానీ ఇందాక మాట్లాడుతున్న ప్రతిసారి కూడా సద్గురు టాపిక్ వస్తుంది. ఎప్పుడు సద్గురుకి మీరు దగ్గర అయ్యారు? ఇక్కడ అంటూ ఏం లేదు సార్. 2014లో ఎప్పుడో అనుకుంటా మా అన్నయ్య ఇతను బాగా మాట్లాడతారు, సెన్సిబుల్గా ఉంటుంది వినండి అనేది వీడియో పంపడం జరిగింది. అండ్ ఆయన మాట్లాడిన దాంట్లో ఆ సెన్స్ కనిపిస్తుంది. కలిసారా మీరు సద్గురు గారిని? ఎస్ సార్, ఒకసారి అంటే చిన్న అనుకో అంటే జస్ట్ హాయ్ అట్లా అంతే, జస్ట్ గ్లాన్స్, బట్ కలర్ మాట్లాడడం అంతేం లేదు. నేను ఇట్ హ్యాపెన్. నేను గాన్ టు కాశీ అండ్ హిమాలయస్, అక్కడికి వెళ్ళాను నేను. సో కానీ అనుకోకుండా నాకు ఇందిరా పర్మి గారని ఒక జర్నలిస్ట్ ఉన్నారు. ఆమె వల్ల నేను సద్గురు గారు ఒక రూమ్లో ఒక 6 hours ఉన్నాం. చాలాసేపు ఇదేంటి అదేంటి, నువ్వెందుకు ఈ ప్యాంట్ వేసుకున్నావు, నువ్వెందుకు ఇది వేసుకోలేదు అంటే, నేను కూడా ఏదో నాకు తెలిసింది ఏదో నా వేదాంతం నాది, ఆయన వేదాంతం ఆయనది, ఆయనకు అంతా తెలిసిన వేదాంతం, ఏమీ తెలియని వేదాంతం నాది, నాలోని జీవుడు ఉన్నాడు ఆయనలోని ఉన్నాడు సార్. మానవత్వానికి మించిన వేదాంతం లేదు సార్. అదే పాయింట్. ఆయన కూడా అంతే సార్, ఇంకేం లేదు. ఐ థరోలీ ఎంజాయ్డ్. అందుకే ఆమెకి నేను థ్యాంక్స్ చెప్తున్నా ఈ సందర్భంగా, ఇందిరా పర్మి గారిని, జర్నలిస్ట్ అదను. అలాగే మీ ఫాదర్ని చూసాను నేను, అంటే ఒక ఫోటోలో చిరంజీవి గారిని కలిసిన 18/8/2024. స్పెసిఫిక్ డేట్ కూడా చెప్తున్నాను ఎందుకంటే ద డేట్ కంపల్సరీ మీ నాన్నగారికి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏమో అనిపించింది. అస్సలు బాబోయ్, ఆయన చిరంజీవి గారిని చూస్తున్నాను, నేను మా నాన్నగారినే చూస్తున్నా. అట్లా లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నప్పుడు అట్లా ఆయన చూస్తున్నా, వెలిగిపోతుంది మొహం, బుగ్గలు పైకి వెళ్ళిపోయి కిందకి దిగట్లా, అసలు అలా ఉండిపోయారు. ఏమన్నారు చిరంజీవి గారు? చిరంజీవి గారు వాజ్ సో హ్యాపీ. యాక్చువల్లీ చిరంజీవి గారు గుర్తుపట్టారు ఒక విధంగా నాన్ని. ఎలాంటి గుర్తుపట్టడం యాజ్ అని, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అని అన్నారు ఆయన. మనం ఇంతకుముందు కలిసామా అని. మా నాన్న ప్రజారాజ్యానికి తిరిగారు. ఓకే సార్, మీరు వచ్చినప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్స్లో కొంచెం మీతో పాటు క్యాంపెయినింగ్ ఏదో చేశామనేసరికి అందుకే ఏదో ఫెమిలియారిటీ ఉందనిపిస్తుంది ఇది అది అని. ఆ రోజు చిరంజీవి గారితో ఒక మాట అన్నాను, సార్ ఈరోజు మిమ్మల్ని కలిసే అవకాశం ఒక్కరికే ఉందంటే నేను గేట్ బయట ఉండి మా నాన్నని పంపించేవాడిని సార్ అని. అండ్ దట్స్ ద రీజన్ ఐ వాజ్ సో హ్యాపీ. ఆయనకి అప్పటిదాకా ఆయనకి కూడా మీలోని ఒక పాజిటివిటీ ఉంటుంది కదా. చిరంజీవి గారికి ప్రతి అణువు తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. చిరంజీవి గారు ఊరికే మెగాస్టార్ వల్ల అక్కడ వెళ్ళి ఊరికనే కూర్చోలే. ఖచ్చితంగా ఆయన అన్ని చూసి అన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు. నిజం సార్, నిజం సార్, అది ఖచ్చితంగా. మొన్న కూడా మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి ఏదో, ఆయన కూడా ఇలాగే ఫ్యాన్, ఆయన కొంచెం ఒంట్లో బాగాలేదు, ఆయన సర్జరీకి వెళ్ళే ముందు కలుద్దామనేదో అంటే నిహారిక గారి ద్వారా అడిగిన వెంటనే ఒప్పుకొని వెళ్ళి కూర్చొని చాలాసేపు మాట్లాడి, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చిరంజీవి కబడ్డీ ఆడేటప్పుడు చిరంజీవి చిరంజీవి చిరంజీవిని కూర్చేవారు. కోత అలా కబడ్డీ కాకుండా చిరంజీవి 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 అంటే ఆయన అసలు వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ సార్. చిరంజీవి గారి నెక్స్ట్ వేరు సార్, అది వేరే అసలు అది అంతే. అంటే అలాగే మిగతా వాళ్ళకి కూడా, ప్రభాస్ గారికి ఉండొచ్చు, బాలకృష్ణ గారికి ఉండొచ్చు, ఒక్కళ్ళకి ఉంటారు. కానీ ఇది వేరే. కొన్ని ఇంటర్వ్యూలు ర్యాపిడ్ ఫైర్లు అడిగి 1 word ర్యాంకింగ్, ఇది ఆనెస్ట్లీ వాళ్ళు టీఆర్పీ కోసం చేస్తారు సార్. టీఆర్పీ వ్యూవర్షిప్ కోసం. ఇది ఇంకోటి, నేను ఎలా అయితే ఇందాక కంచెలేని దేశం నన్ను ఒక దానికి పరిమితం చేయను అన్నాను సార్, ఈ విషయంలో కూడా సార్ చాలా మంది నా ఫ్రెండ్స్ వీళ్ళు కూడా అడుగుతారు, ఎవరు ఫ్యాన్ నువ్వు అని. అరే నాకు ఆ ఐడెంటిటీ లేదు. లైక్ పలానా, నేను నిజంగా మా కాలేజ్ టైంలో ఉన్నప్పుడు కొట్టుకునేవారు ఫ్రెండ్స్ అందరూ. మీ కాలేజ్ గురించి నేను మాట్లాడతా, ఇప్పుడు బాగా మాట్లాడతా. అవునా? ఒకరోజు ఇది గీతం కంటే ముందే సార్, ఇది మన నారాయణ అట్లా ఉన్నప్పుడు అప్పుడే ఫ్రెండ్స్ అందరూ ఏదో ఉంటుండే, కొన్ని రోజులు ఇటు ఉండేవాడిని, కొన్ని రోజులు అటు ఉండేవాడిని ఫన్ కోసం. బట్ సార్ నాకు చిరంజీవి గారితో స్టార్ట్ చేస్తే నాని గారు వరకు నేను వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చుంటే సార్, వాళ్ళ ఎలివేషన్స్ కరుస్తా, ఎమోషన్స్కి ఏడుస్తా. ప్రాపర్ సినిమా ఆడియన్స్ అంతే సార్. ఇది నమ్మరేమో జనాలు, నమ్మకపోతే వాడి కర్మ. కానీ నాకు వీళ్ళందరూ నిజంగా ఒక విధంగా గురువులు దేవుళ్ళతో సమానం సార్. నాకు ఎక్కడ నేర్చుకున్నాను సార్ నేను యాక్టింగ్. ఈరోజు ఇదంతా నాది అని నేను ఎలా అనుకోగలను? లైట్లు ఆపేసి పెద్ద తెర మీద నేను నిన్ను చూస్తూ నేను నీలో అంత ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నప్పుడు ఈరోజు ఇదంతా నాదని నేను ఎట్లా అనుకుంటా? ఆ సినిమాలే చూడకపోతే నాకు ఈరోజు నటనే ఉండేదే కాదు సార్, ఇంపాసిబుల్ సార్. బ్రహ్మానందం గారు, నేను అందుకే మొన్న అన్న, నేను చూసిన ప్రతి నటుడు నటి నా గురువు సార్. అవును, మొన్న అన్నారు మీరు. అంతే, ఏదో ఫ్లోలో అన్నట్టు కాదు, అది ఇంపాసిబుల్ సార్. ఫ్లో కానే కాదు. నన్ను వచ్చి ఎవరన్నా ఇంత బాగా చేసినా ఎలా అంటే నాకు అర్థమయ్యేది కాదు. కళ్ళు మూసుకొని కూర్చొని ఆడుస్తుంది నాకు అనిపించింది. నాకంటూ
ఈ కళ నాకు నన్ను ఈ కళ నాలో నింపింది ఎవరన్నా ఉన్నారంటే నా నటులే సార్. నేను తెర మీద చూసిన ఎట్లా తెలుస్తుంది సార్ నాకు? ఉన్నవి 10 అంకెలు సార్, కరెక్ట్. వేరువేరుగా రాస్తే వేరు నంబర్లు సార్. నాకున్న 10 అంకెలు లాంటి వాళ్ళు సార్ వీళ్ళందరూ. వాళ్ళు చూసిన దాంట్లో నేను అటు ఇటు కాంబినేషన్ మార్చేసి కొత్త నంబర్ అనిపిస్తున్నానేమో, కానీ వాళ్ళు లేకపోతే నేను లేను సార్. దాని ముందు రోజు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసారు 17/8/2020. ఎస్. ఎందుకు? ఆ సినిమా నారాయణ నితిన్ గారితో చేసాం కదా సార్. ఆ సినిమా సక్సెస్ గురించి ఆయన పిలిచి అప్రిషియేట్ చేయడానికి అనిపించారు సార్. వెళ్ళాను, ఆయన వెయిటింగ్ అక్కడ కూర్చొని ఇలా వెయిట్ చేస్తున్నాము. ఆయన నుంచి వస్తూ ఉంటే అసలు గూస్ బంప్స్ సార్. వీళ్ళందరినీ తెర మీద చూసి అసలు వేరే ఫీలింగ్ సార్. అండ్ నేను మొన్న కూడా ఎప్పుడో అన్నాను, ఊరికే న్యూస్లు రూమర్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి వీళ్ళకి పడదంట, లేదంటే వాళ్ళు ఇది అయ్యారంట అని. ఫస్ట్ థింగ్ బాధేసేస్తుంది సార్. అది నిజమో కాదో పక్కన పెడితే బాధేసేస్తుంది. ఎక్కడన్నా ఫ్యాన్స్ ఇవన్నీ కొట్టుకొని ఒకళ్ళనొకళ్ళు అబ్యూస్ చేసుకుంటున్నా చాలా బాధేసేస్తుంది. వాళ్ళందరూ నాకు ఇలా ఉండాలి సార్, వాళ్ళందరూ ఫీలింగ్ ఉంటుంది. ఐ కాంట్ టేక్ ఇట్ సార్, ఐ కాంట్ టేక్ ఇట్. గెట్ వెరీ ఎమోషనల్ వెన్ ఐ లిసన్ సమ్ థింగ్స్ ఆర్ రూమర్స్ ఇవన్నీ వింటున్నప్పుడు, లేదంటే ఎవరన్నా నా హీరోని ఎవరన్నా ఏమన్నా అంటే. కానీ ఇంకా మీకు ఆర్టిస్ట్కి రావాల్సిన లక్షణాలు రాలేదేమనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టిస్ట్ అనగానే అంటే ఈవెన్ మీరు చెప్పింది కూడా సేమ్ కాపీ పేస్ట్ లాగా నేను అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇక్కడున్న ఈగోస్, హీరోస్ ఒక వర్గాన్ని సపోర్ట్ చేయటము, లేకపోతే ఆ హీరోకే తెలుసు ఇంకొక హీరో సినిమా పోవాలని కోరుకోవటం, అయితే ఇంకో ప్రొడక్షన్ పోవాలని కోరుకోవటం. ఇక్కడ ఎవరెవరు బయట నుంచి రారు సార్, ఇక్కడే ఉంటారు అందరు. నేను చెప్తుంది మీరు నెగిటివ్ తీసుకోవద్దు, నేను చెప్తుంది ట్రూ. మీరు అన్నది నిజమై ఉంటుందేమో సార్. నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు, అదే చెప్తున్నా. నాకు ఎక్స్పీరియన్స్ రాలేదు. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం ఎంతోమంది చేసిన మాట సాయం, ఎంతోమంది భుజం తట్టురే నువ్వు బాగా చేస్తున్నావు పో అనడం. ఇండస్ట్రీ వాళ్ళే అదంతా చేశారు సార్. నాకు నా బ్యాక్గ్రౌండ్ అందరూ వీళ్ళే సార్. నా డైరెక్టర్లు నాకు మాట సాయం చేసి పలానా చోట నేను లేని చోట నా గురించి వెళ్ళి అంకిత్ బాగా చేస్తున్నాడు పెట్టుకో అని చెప్పిన వాళ్ళు సార్. రావు రమేష్ గారు, ఆయన మేనేజర్ ఉంటారు ప్రకాష్ గారు, ఆయన ఒక విధంగా బ్యూటీకి నన్ను సజెస్ట్ చేశారు. ఆయన ఫస్ట్ ఆయన స్టార్టింగ్ ఈ సినిమాకి మేనేజర్గా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రకాష్ రావు గారు. ఆయన సజెస్ట్ చేశారు నన్ను. సార్ ఇదంతా ఇంటర్లింక్డ్ సార్. నేను ఇంకా అక్కడికి రాలేదు, కానీ నిజంగా అలాంటి పరిస్థితి వస్తే సార్, నేను ఇది చెప్తున్నా మీకు, నేను ఐడెంటిటీలు వాడుకొని లేదంటే పలానా సైడ్ తీసుకొని అయితే నేను చెయ్యను సార్, అది చేయలేను సార్, అది చేయొద్దు కూడా, చెయ్యలేను సార్. నా దగ్గర ఉన్నది నా కళ ఒకటే. ఆ దేవి దేవుని ఉన్నప్పుడు రామానుజం గారు అన్నారట ఎవరో వచ్చి, బాబు నువ్వు ఇంత మ్యాథ్స్ ఎట్లా చేస్తున్నావు అంటే, మై దేవి బ్లీడ్స్ మ్యాథమెటిక్స్ అన్నారు. ఈవెన్ ఐ థింక్ హౌ ఐ మై యాక్టింగ్, ఐ డోంట్ నో. It's happening. It's God's grace, nothing else. It's coming through me through God's grace. కొంతమంది మిమ్మల్ని బ్యూటీలో నేను కెమెరా ముందు చెప్తే మళ్ళీ నన్ను వీడు తెగ పొగిడేస్తాను అనుకుంటారు, ఏమన్నా భయం వేసి నేను ఆగుతున్నాను. కొంతమంది కమల్ హాసన్ లాగా ఏంట్రా ఇన్ని వేరియేషన్స్ చేస్తున్నాడు వీడు, మా వీడేంట్రా బాబు పెద్ద కమల్ హాసన్ అనుకుంటున్నాడా, కానీ భలే చేశాడు రా అని కూడా వినపడ్డాయి. ఎస్ సార్, ఎస్ సార్. మీకు వచ్చినాయి అవి అట్లాంటి సార్? నేను థియేటర్స్కి వెళ్తున్నప్పుడు లేకపోతే మన ఇన్వెంట్లో కానీ ఎవరన్నా మనల్ని ఊరికే ఎగతాలు చేసిన, అరిచి మనల్ని ఏమన్నా అన్నా, ఇంకో పర్స్పెక్టివ్ ఏంటంటే సార్, తెర మీద కనిపించేసరికి మా నాన్న ఫీలింగ్గా ఉంటుంది, లేకపోతే కొంచెం అదంతా ఉంటుంది. సో యా సార్ అన్నారు సార్. నేను యాక్చువల్లీ సీక్రెట్గా థియేటర్ విజిట్స్కి వెళ్తున్నప్పుడు వెయిట్ చేసి చూస్తున్నా. లాస్ట్లో పోలీసుకి దొరికిపోయిన తర్వాత కూడా చిన్న సీక్వెన్స్లో అమ్మా ఏమైందమ్మా నీకు అని అంటున్నా, నటించాలరా ఇవన్నీ ఉంటున్నాయి. బట్ ఎంత వాళ్ళు అరిచినా కొంతమంది కావాలని సింగిల్ థియేటర్ మళ్ళీ వేరుంటది, మల్టీప్లెక్స్ వేరుంటాయి. మల్టీప్లెక్స్ లో అరిచారు సార్, అరుస్తున్నారు. నేను షాక్. రే ఇంట్రా మనల్ని కూడా థియేటర్ సినిమాలాగా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా ఐ ఫీల్ గుడ్ బికాస్ నా కళ్ళకి వాళ్ళకి రీచ్ అయ్యే రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడైతే కలిసినప్పుడు మళ్ళీ అందరూ వచ్చి జెన్యూన్గా చాలా, మొన్న ఎవరో ఏదో అరిచాడు అక్కడ, కమెంట్ చేశాడు నన్ను, నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు నా ఎదురుగానే కమెంట్ చేశాడు. నాకు కమెంట్ వినిపించలే, అన్న డార్లింగ్ ఏమన్నా ఓపెన్గా చెప్పు డార్లింగ్, హ్యాపీగా తీసుకుంటా నేను, నన్ను తిట్టినా నేను సైలెంట్ అయిపోయాడు. తర్వాత వచ్చి నాతో ఫోటో దిగి నేనే తిట్టానేమో అనుకోగానే ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. అయ్యో పిచ్చలైట్ డార్లింగ్, నేను అక్కడ కూర్చొని నా కాలేజ్లో ఎంతమంది వేసుకున్నాను, అదేం ప్రాబ్లం, ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఫైన్. నిహారిక గారితో ఎలా ఫ్రెండ్షిప్? సార్ ఫ్రెండ్షిప్ కాదు సార్, వి స్టార్టెడ్ వెరీ ప్రొఫెషనలీ. ఎట్లా
నేను ఒక మ్యాడ్ హౌస్ అని ఆవిడ ఒక వెబ్ సిరీస్ చేశారు యూట్యూబ్కి, మ్యాడ్ హౌస్ ఆవిడ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. అప్పుడు ఆడిషన్కి వెళ్ళాను సార్. సో ఆడిషన్ చేసినప్పుడు నేను సొంతంగా స్క్రిప్ట్ రాసుకొని ఆడిషన్ చేశాను. ఒక మోనోలాగ్ 1 minute మోనోలాగ్ చేశాను అనమాట. చేసేసరికి ఆవిడ పక్కలో పడి నవ్వి బాగా నచ్చింది ఆవిడ. దాని తర్వాత సెకండ్ రౌండ్ ఆఫ్ ది ఆడిషన్ ఒక చిన్న వర్క్షాప్ చేసాము మేము. అందులో టీమ్గా డివైడ్ అయ్యాము. ఆడిషన్కి వచ్చి సెలెక్ట్ అయిన వాళ్ళందరూ. అందులో మా టీంలో ఒకళ్ళు షార్టేజ్ ఉన్నప్పుడు నియర్గా గారు నేను వస్తాలే అని చెప్పి ఆవిడ వచ్చి యాక్టింగ్ చేశారు. సో మేమందరం కలిసి మళ్ళీ పర్ఫామ్ చేసిన సెకండ్ లెవెల్ ఆఫ్ ఆడిషన్ ఏదైతే ఉందో దానికి కూడా ఆవిడ పడి నవ్వారు నా పంచులకి ఎవరు వాటర్. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దాట్. దాంట్లో యాక్టింగ్కి నేను ఒక రోల్కి అనుకున్నారు కానీ నేను సెట్ అవునని అర్థమయ్యి రైటింగ్ నేను సొంతంగా మూలవలోకి రాసుకున్నా అని చెప్పేసి, రాస్తావా అంకిత్, క్యాన్ యూ రైట్ ఫర్ అస్ అని అడిగారు అనమాట. అట్లా టీంతో జర్నీ స్టార్ట్ అయ్యి. అండ్ సార్ వన్ థింగ్ సార్, ఫిల్టర్ లేకపోవడం సార్. షీ సా వీడు నన్ను ఏం అడగడానికి రాలేదు, వీడు నా పక్కన నాతో జర్నీకి ఆర్ వాట్ ఎవర్, వీడికి ఏ స్వార్థం లేదు అనేది అమ్మాయికి అర్థమైపోయింది, తెలుసు సార్ అది. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి నేను రెగ్యులర్గా వెళ్ళి కలుస్తూ ఉండే. మేము ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నాం సార్, ఒక వెబ్ సిరీస్ చేద్దామని అనుకున్నాం మేము. బయటికి కూడా వచ్చినట్టుంది అంటే చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా. అది ఎప్పుడో సార్, ఇప్పుడు రీసెంట్గా 3 years బ్యాక్ ఎప్పుడో వచ్చినట్టుంది, నాకు తెలీదు. బట్ ఒక వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నాం, ట్రాన్స్జెండర్ రోల్ చేయడానికి రెడీ అయ్యాను నేను. మీరా? ఎస్ సూట్ అవుతారా? ఏమో అదంతా ఇప్పుడు కాదు సార్. సార్ ఎందుకు సూట్ అవ్వదు సార్, తీసేసి మంచి మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు అండ్ ఆల్ దట్. మనకి అది ప్రాబ్లం లేదు. అంటే నా ఉద్దేశం మీరు చేయగలరు అంటే మీ హైట్ ని ఒక ఉమెన్ లేదు సార్. ఏముంది సార్, ఇప్పుడు నాలా కనిపించే ఈ హైట్ ఉన్న ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు వాళ్ళ లైఫ్ లో ఉన్న ఇది. సమ్హౌ వి వాంటెడ్ టు షో అ జర్నీ సార్. అనుకున్నాము, అది మేనిఫెస్ట్ అవ్వలేదు, స్క్రిప్ట్ అది రెడీ అయిపోయింది కానీ సమ్హౌ ఇట్ డిడ్ంట్ గెట్ మేనిఫెస్టెడ్. బట్ ఆ జర్నీ అట్లా స్టార్ట్ అయింది సార్. వెబ్ సిరీస్ అది చేద్దాం అనేది మా ఇద్దరికి చాలా నచ్చిన వెబ్ సిరీస్. ఓకే, ఎందుకు చేయలేకపోయారు? అప్రూవల్స్ సార్ వెబ్ సిరీస్కి. వీ వాంటెడ్ టు డూ ఇట్ రియలీ వెల్ క్వాలిటీతో. అండ్ ఓటీటీస్ లేదు వద్దులేండి ఇది అన్నారు ఏదో అనుకున్నారు. బట్ ఎనీవేస్ ఇట్స్ స్టిల్ ఇన్కంప్లీట్ డ్రీమ్ ఫర్ అస్. సో అక్కడ స్టార్ట్ అయింది సార్ అలా జర్నీ. నాకు అట్ వన్ పాయింట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ పార్ట్ టైమ్స్ సార్. నేను పార్ట్ టైం స్టార్టింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి కూడా రైటింగ్కి వాటికి మనీ చేయడం అది ట్రై చేస్తూనే ఉండే. బట్ మనకి ఎవరివ్వరు కదా రైటింగ్కి మనీ ఇస్తాడు, రాశాక దాని తర్వాత లైట్ తీసుకుంటారు. సో ఇట్ అలా ఉండింది. బట్ నిహారిక గారు అప్పుడు ఆవిడ ప్రొడక్షన్ హౌస్లో అగ్రెసివ్గా కొంచెం కథలు విందామని డిసైడ్ అయినప్పుడు షీ వాంటెడ్ సంబడి టు ఫిల్టర్ దెమ్ అవుట్. ఓకే, అప్పుడు మీరు అది నాకు ఇంకో డైరెక్టర్ ద్వారా తెలిసింది. నేను వెంటనే నిహారిక గారిని అడిగాను, నేను చేయగలనేమో అండి, మీరు ఒకసారి చూడండి అని. సో ఆవిడ నేను ఆదిశక్తి అని ఒక కోర్స్ చేశాను. ఆదిశక్తి థియేటర్ కోర్స్ ఒకటి ఉంటుంది, జస్ట్ 10-11 days. అది నేను వెళ్ళా ఫస్ట్ అక్కడికి, సజెస్ట్ చేస్తే మేడం కూడా వెళ్ళారు. సో అక్కడ మనకి రిథమ్ గురించి కొన్ని ఎలా జడ్జ్ చేయాలి స్టోరీ అన్న చెప్పి, చాలా ఫేమస్ కదా ఆదిశక్తి. ఆదిశక్తి చాలా ఫేమస్. సో అక్కడ చాలా మంది ఆర్టిస్టులు కూడా ఇప్పుడు వెళ్తున్నారు సార్. అసలు నేను వెళ్ళి నా సైడ్ నుంచి ఆదిశక్తికి బోల్డ్ మందిని పంపాను. ఆయన మన్సూర్ అలీ ఖాన్ కదా? లేదు సార్ వినయ్ అని. వినయ్, ఓకే, వినయ్ అట్లా. సో దెన్ అక్కడ సో ఆ జర్నీ మాకు ఇద్దరం ఆ కోర్స్ చేయడం వల్ల షీ నోస్ మై సెన్సిబిలిటీస్. నేను ఆ కోర్స్ కాబట్టి వెళ్ళమని పుష్ చేస్తే వెళ్ళారు ఆవిడ. షీ నోస్ మై సెన్సిబిలిటీస్. సో షీ సెడ్ యా లెట్స్ స్టార్ట్ ద జర్నీ అని. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ సార్. ఓకే, ఇప్పటికి కూడా వెరీ ఇంకా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐఎమ్ వెరీ హానెస్ట్ విత్ హర్. ఎప్పుడైతే హానెస్ట్ ఉంటుందో ఆటోమేటిక్గా లాంగ్ రన్ ఉంటుంది. దేర్ ఇస్ నో మాస్కింగ్ ఆర్ ఎనీథింగ్ సార్. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వై వీ స్టిల్ లైక్ దిస్. లైక్ అమ్మాయి ఎంత అంటే ఏం ఉండదు ఇక్కడ అనిపించేది, హాయి నవ్వేస్తుంది. ఎంత హాయిగా నవ్వుతుందో ఆవిడ, అలాగే నేను అలాగే సార్, హాయిగా నవ్వుతుంది. ఏం ఉండవు. కోపం వస్తే కోపం అక్కడే చూపించేస్తుంది, బాధ వస్తే బాధ, ఆనందం వచ్చిందంటే తట్టుకోలేవు. షీ ఈస్ బీన్ అ వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ గైడెన్స్కి. కొన్ని విషయాలు మనకి షీ నోస్. ఆవిడ ఇక్కడ ఇండస్ట్రీలో పుట్టి పెరిగారు. ఎక్కడన్నా నాకు అంకిత ఆచి చూసి ఇక్కడ జాగ్రత్త అని చెప్పడానికి, నా డెసిషన్స్ కొన్ని ఆవిడకి వెళ్ళి చెప్తాను, ఇలా ఇది అనుకుంటున్నా ఏమంటావు అండ్ షీ టెల్స్ మీ. అలా షీ గైడ్స్ మీ అలాట్. అలా చేసినప్పుడు ఇప్పుడు లాంగ్ స్టాండింగ్లో మీ ఇద్దరు కలిసి యాక్ట్ చేయొచ్చా, ఏమన్నా ఆలోచించవచ్చా? ఐ డోంట్ నో సార్, ఇప్పటిదాకా థాట్ ప్రాసెస్ ఎప్పుడు లేదు. మేము తీసుకొచ్చాం, చెప్పండి. షీఈస్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. షీఈస్ అన్ అమేజింగ్ యాక్ట్రెస్. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హర్. కానీ ఆ అమ్మాయి ఎందుకు చేయట్లేదో నాకు అర్థం కాదు అసలుకి సార్. షీ జస్ట్ డజంట్ వాంట్ టు డూ థింగ్స్. షీ వాంట్స్ టు డూ సంథింగ్ వెరీ చేస్తే మంచిది చేయాలి. మీరు చూసారు కమిటీ కుర్రలు, ఆవిడ అసలు సినిమాలు చేయండి అని వెబ్ సిరీస్లు చేసుకుంటా అన్నట్టు అనుకున్నారు, సినిమాలకు టైం ఉందని.
మీరు వినాలి, అసలు కథ వినండి ఫస్ట్. విన్నాక డిసైడ్ అవ్వడానికి అంటే అప్పుడు విన్న వెంటనే ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నారు. అది మీరే సజెస్ట్ చేశారా? యా, అది నేను ఫస్ట్ విన్నాను సార్. నా ఫ్రెండ్ వంశీతో నేను 3 yearsగా ట్రావెల్ అవుతుండే. నేను సజెస్ట్ చేశాను, ఆవిడ విని అప్లా. వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బ్రిలియంట్. ఈజ్ రైటింగ్ అనదర్ స్టోరీ సార్. అంత టైమా? లేదు, బేసిక్గా ఒక పెద్ద కథ తీసుకొని పెద్ద ఆర్టిస్ట్ దగ్గర తిరిగాడు. అది డెంట్ మేనిఫెస్ట్ అనుకున్నట్టు. ఓకే. సో ఈజ్ లైక్ ఓకే దట్స్ ఫైన్, నేను ఇంకో కమిటీ కుర్రలు లాంటిది రాసుకోగలను అన్నట్టు. ఎందుకంటే నేను మొన్న గద్దర్ అవార్డ్స్లో నేనే వాళ్ళకి దగ్గరుండి తీసుకెళ్ళాను. అందుకని నాకు అక్కడ నిహారిక గారిని అవసరం లేకుండా గంట ముందు పిలిచేసి అక్కడ కూర్చోబెట్టారు. అయ్యో నేను ఇప్పుడు ఆడిపోతే అలా పట్టించుకోరు. లేదా సరదాగా సిచ్యువేషన్స్. అప్పుడు ఆ వంశీ గారిని చూసాను నేను. కమిటీ కుర్రల బ్రిలియంట్ గా. ఎస్ సార్, వెరీ టాలెంటెడ్. అంటే మనల్ని బట్టి మన చుట్టూ అలా ఒక లోకం తయారవుద్దేమో అనిపిస్తుంది నాకు నీతో మాట్లాడుతుంటే. మేబీ సార్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఖచ్చితంగా సార్ వీళ్ళందరూ అంతే కదా. అంతే సార్. మనం మిర్రర్ లాగా ఉండబట్టే మనకి అన్ని తగులుతాయేమో అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ రైట్. అబ్సల్యూట్లీ సార్. మీరేం చేస్తున్నారు? వాట్ నెక్స్ట్? సార్ నేను బ్యూటీలోంచి ఎప్పుడు బయటకు వస్తున్నారు? బ్యూటీ అండ్ అదర్ ఐ డోంట్ నో సార్. ఇప్పటిదాకా థియేటర్లో రన్ ఉంటే అప్పుడు ఐ థింక్ స్లోలీ ఐ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ మై ఇంకా ఎనర్జీస్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్. లవ్ జాత్ర ఈజ్ మై నెక్స్ట్ ఫిల్మ్ సార్. సింపుల్ సంతోష్ ఇస్ దేర్. సింపుల్ సంతోష్ ఎందుకు లేట్ అవుతుందా ఇంకా? యా, మధ్యలో ఒక చిన్న ప్రొడ్యూసర్స్తో చిన్న ఇదేదో ఈటీవీ ప్రీ అప్రూవ్డ్ అది. సో ప్రొడ్యూసర్ మారి. వాట్ ద జానర్ ఆఫ్ దట్ సింపుల్ సంతోష్? సింపుల్ మ్యాన్, ఫ్యామిలీ రామ్ కామ్ టైప్ సార్. ఫ్యామిలీ డ్రామా, హిల్లేరియస్. అది కొంచెం అనుదీప్ గారి స్కూల్. అది వినో దిస్ ఫ్రమ్ అనుదీప్ సార్, అనుదీప్ కేవీ గారి బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళందరూ కలిసి జాతర, వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. గ్రూప్, కరెక్ట్ సార్. వినోద్ రాసి డైరెక్ట్ చేస్తున్నాడు. హిల్లేరియస్ స్క్రిప్ట్ సార్. అది అనుదీప్ గారి టైప్ కామెడీ ఉంటుంది. సో అండ్ దెన్ ఇట్స్ లవ్ జాతర ఒకటి, గోపీనాథ్ రెడ్డి సమ్మతమే సినిమా డైరెక్టర్. అండ్ గర్వీడ్ లక్ష్మిలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. అదే గర్వీడ్ లక్ష్మి గురించి కూడా అడుగుదాం అనుకుంటున్నాను. అందుకంటే నాకు ఆ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో. అందరు గర్వీడ్ లక్ష్మి టీం అందరూ. మన సీన్ ఉన్నాడు కదా, వాళ్ళకి చాలా అంటే మామూలుడు కాదు. అవును సార్. గర్వీడ్ లక్ష్మి ఒకటి చేస్తున్నాను, ఇంపార్టెంట్ రోల్. అది మహానట్ల సమంత గారి టైప్ రోల్ లాంటిది. దేర్ త్రూ అవుట్. మీరు త్రూ అవుట్ ఉంటారా? త్రూ అవుట్ యాజ్ కథ నా ద్వారా రివీల్ అవుతుంది. ఓకే, సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్ రోల్ సార్. అండ్ దెన్ ఇంకొక పెద్ద సినిమా చేస్తున్నాను సార్, ఇంపార్టెంట్ క్యారెక్టర్, పెద్ద స్టార్ పక్కన. అది నేను చెప్పచ్చో లేదో నాకు తెలియదు, తంతారు నన్ను డైరెక్టర్. నేను చెప్పొచ్చా? బట్ మీకు తెలిసిపోతే ఓకే, చెప్పచ్చేమో నాకు తెలియదు. ఎందుకులేండి బాబు, నాకు కూడా లేనిపోయింది తలకాయ నొప్పి. అంటే నేను ఫస్ట్ ఆయనకి ఇన్ఫార్మ్ చేసి సార్ నా ఇలా చెప్పచ్చా నేను అన్నది. బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. చాలామందికి తెలిసిపోయింది ఆల్రెడీ ఆ సినిమా టైటిల్, ముందే జనాల్లోకి వెళ్ళిపోయింది అండ్ ఆల్ దాట్. బట్ ఇంకొకటి ఏదో చూసాను మీది సార్, వికీపీడియాలో ఉన్నింది ఏదో పేరు సార్. అవి ఎప్పుడో చేసిన సినిమాలు ఇంకా రాలేదు సార్. అప్కమింగ్ అనేవో నోట్ అయ్యి ఉంటాయి అవి. బట్ ఐ డోంట్ నో వెన్ దే విల్ కమ్ అవుట్ సార్. అవి ఎప్పుడో రావాల్సింది, దే డిడ్ంట్ కమ్ అవుట్. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఒక పెద్ద సర్ప్రైజింగ్గా మీకు ఒక పొగడ్త వచ్చిందంటే ఎవరి దగ్గర నుంచి వచ్చి ఉంటుంది? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక బ్యూటిఫుల్ కమెంట్ పలానా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, దిస్ ఈజ్ ద బెస్ట్ కమెంట్ ఫర్ మై లైఫ్ అనుకునే సందర్భం ఏదైనా ఉందా? సార్ అతిశయోక్తి లేదు కానీ సార్, నేను థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ రెస్పాన్సే సార్. మిగతా కమెంట్స్, కాంప్లిమెంట్స్ ఆ క్షణానికి నన్ను ఎవరన్నా పోతుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వెంటనే టాపిక్ మారుస్తా కుదిరితే. ఒకటే చూస్తా సార్, డిడ్ దే లైక్ ద ఫిల్మ్ ఆర్ నాట్, దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్ టు మీ. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజము, ఇన్ఫ్యాక్ట్ నాకు వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఇలా చేసుంటే బాగున్నా అని ఏమన్నా చెప్తే బెటర్ అనిపిస్తుంది. బికాస్ పొగట్టల కంటే ఐ థింక్ దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే ఇప్పుడు బ్యూటీ సినిమా తీసుకుంది మీరు అన్నదే సార్. మీరు చెప్పినవి కానీ, లేదంటే బ్రిలియన్ పర్ఫార్మర్ బాగా చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు, ట్రాన్సిషన్ చాలా బాగుంది, దీస్ ఆర్ ఆర్ కాంప్లిమెంట్స్ సార్. బట్ ఐ థింక్ వెన్ యూ గో టు ద థియేటర్, నీకు సంబంధం లేని వ్యక్తులు నీకు నుంచొని చప్పట్లు కొడుతున్నారంటే మంచి ఫీలింగ్ సార్. వెరీ గుడ్. అంతే, నచ్చాలి సార్. ఇప్పుడు తిమ్మరసు లాంటి ఫిలిమ్స్ చేసినప్పుడు, ఇప్పుడు సత్యదేవ్ కూడా అప్పటికి అప్కమింగ్ సేమ్. మీరు ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నారో అప్పుడు సత్య అదే ఫేజ్లో ఉన్నాడు. రైట్ సార్. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి గమనించి ఇది కరెక్ట్, ఇది నేర్చుకుంటే బెటర్ కదా అన్న ఫీలింగ్ ఏమన్నా అలాంటివి నేర్చుకుంటారా ఏమన్నా? యా సార్. ఒకటి ఏంటంటే, రీసెంట్గా సత్యదేవ్ గారే ఒక ఇంటర్వ్యూలో అన్నారు దట్ ఐ షుడ్ హ్యావ్ ప్రమోటెడ్ మై సెల్ఫ్ వెల్. నా గురించి నేను మాట్లాడుంటే బాగుండు, నా పని మాట్లాడితే చాలని అనుకున్నాను. నేను ఇప్పుడు అది నేర్చుకుంటున్నాను సార్.
డెఫినెట్గా అది కరెక్ట్ వర్డ్ యాక్చువల్లీ. నీ పనిని పని మాట్లాడిద్ది అనుకునే రోజులు పోయాయి. నిజంగా పోయాయి సార్. అది లేదు అంటే ఏమున్నా లేకపోయినా అందరూ యూనో ఏదో ఉందని చూపిస్తున్నారు. చెప్పాలి ఉన్నప్పుడు ఇంకా బాగా చూపించుకోకపోతే ఎట్లా? ఇప్పుడు నీకు ఒక హిట్ బ్యూటీ లాంటిది హిట్ రావాలంటే సంవత్సరం పడుతుంది. నిజం సార్. ఒక సంవత్సరం కష్టపడింది దాన్ని ఏముందిలే మనం చేసేసామని చెప్పి పక్కన ఎవరితో మాట్లాడుకుని ఉన్నాం అనుకో, ఎవరు మాట్లాడుకోరు. చూసి ఎంజాయ్ చేసి నాకు ఇది ఎంత చాలా కొత్త సార్. కొత్త యాజ్ ఇన్ ఇప్పుడు ఐఎమ్ స్టెప్పింగ్ ఇన్ టు ఇట్ ద పిఆర్ గేమ్ ఆర్ ప్రమోషన్స్ అండ్ ఆల్. సార్ సినిమాని నమ్ముకొని స్టార్ట్ అయిన అన్ని యాక్టివిటీస్ ప్రమోషన్స్ నౌ దే బికమ్ బిజినెస్. ఏదైతే సినిమాని చూసి బాగుంది అనుకున్నప్పుడు ట్వీట్ చేశారు, ఏదైతే సినిమా బాగుంది అని ఎవరు అడగకపోయినా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి రివ్యూలు ఇచ్చి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళి సినిమా గురించి మాట్లాడి ఇన్స్టాగ్రామ్ వీటన్ని ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సార్ అన్ని విధాలుగా అన్నీ నౌ హ్యావ్ బికమ్ లైక్ దట్. సో ఐ న్యూ టు దిస్. నేను అంతా అనుకున్నాను నువ్వు సినిమా, నేను ఇప్పటిదాకా కూడా ఏ ధోరణిలో ఉండేవాడిని అంటే నీ సినిమా బాగుంటే వాళ్ళే రాస్తారు, నీ సినిమా బాగుంటే వాళ్ళే జనాలు తీసుకెళ్తారు అన్నది ఉంది. బట్ మధ్యలో చిన్న ఈ లింక్ ఒకటి ఉందని నాకు ఇప్పుడు ఐ నో సార్. ఆబ్వియస్లీ మీరు ఇమ్మీడియట్ గా ఇచ్చారు అండ్ అంతే. సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ సార్, బికాస్ వాళ్ళంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రమోషన్స్ లో. ఇట్స్ బికమ్ దేర్ ఓన్ జాబ్ నౌ. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ లిటిల్ న్యూ టు మీ. ఐమ్ గెటింగ్ అడాప్టెడ్ టు ఇట్. అంటే కాయిన్కి ఒకవైపే చూస్తున్నారు, ఇంకొక వైపు కూడా ఉంటుందండి ఎక్కడైనా. లేదు సార్, నేను కాదనట్లేదు సార్. మెజారిటీ ఇస్ దిస్ సైడ్. ఐఎమ్ సేయింగ్ అన్నీ చూసి ఏమైపోయిందంటే సార్, ఇప్పుడు ఎవరో ఒకరు ట్వీట్ వేస్తే మీ సినిమా ఆడిద్ది అనుకునే అంత అమాయకంగా ఉంటే మాత్రం దాన్ని వదిలేసేయండి. ఇప్పుడు ఎవరో ట్వీట్ వేశారు సార్, లేదంటే మనకు ఒక బయట ఇచ్చారు సార్, దాన్ని మనం ప్రమోట్ చేయాలన్నా జనాలకి ఇంకా ఎక్కువ. అంటే ఇంకో రీజన్ కూడా ఏంటంటే సార్, కంటెంట్ ఎక్కువ అయిపోయింది. రోజుకు ఒక 2000 రోజుకు ఒక 500 రీల్స్ స్క్రోల్ చేస్తాను. నా దగ్గర ఆపాలి అంటే దానికి నేను స్ట్రాటజీ క్రియేట్ చేయాలి, అది నీకు కనిపించేలాగా నేను కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అదైతే చేయాలండి. సేమ్ సార్. ఇప్పుడు యూట్యూబ్ మినిమం అన్నం వండాలంటే కనీసం బియ్యం కొనుక్కు రావాలి కదా. అబ్సల్యూట్లీ. కానీ నేను అనేది ఏంటంటే సార్, యూట్యూబ్ ఫ్రీగా స్టార్ట్ అయిందా? కరెక్ట్. మెల్లిగా ఏం చేశాడు, యాడ్లు వేసాడు. ఫస్ట్ యాడ్లు వేసాడు, స్కిప్ యాడ్లు, మెల్లిగా స్కిప్ యాడ్ పెట్టాడు. దాని తర్వాత ఏం చేశాడు వాడు, నీకు ఈ యాడ్లు వద్దా డబ్బులు కట్టాను, డబ్బులు కట్టమన్నాడు. ఇప్పుడు కంపల్సరీ యాడ్ చూడాల్సిందే. ఇప్పుడు డబ్బులు కట్టినా చిన్న 10 seconds యాడ్స్ ఏవో చేస్తున్నాడు. లైక్ దిస్. ఐ థింక్ ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా ఇలా అయిపోయాయి. స్టార్టింగ్ నీకు సార్ మీరు జియో టైంలో వచ్చిన వాళ్ళు సార్, అందుకని నాకు దిస్ ఈస్ న్యూ టు మీ. దానికంటూ ఒక సపరేట్ బడ్జెట్ వాట్ ఎవర్, ఇట్స్ న్యూ టు మీ. ఐఎమ్ గెటింగ్ అడాప్టెడ్. ఐ థింక్ ఐ విల్ ఫైండ్ అ వే. అంటే ఒక సినిమాని ఇప్పుడు బతికించుకోవడం కోసం ఒక హీరో పడే తపనంటే, నాకు తెలిసి నాని గారు, విశ్వక్సేన్ వాళ్ళ సినిమాల కోసం రాక్షసంగా ఎన్ని చేయాలి, ఎంత చేయాలి అనేది ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్తారు సార్. మీరు ఎప్పుడు చేయగలరు అలాగా? ఒక సినిమాని ఇది నాది, నేను బతికించుకోవాలి, నేను నటించాను, ఇది నేను చేయకపోతే నేను వెనకబడిపోతాను అనే తత్వం మీకు ఎప్పుడు వస్తుంది సార్? ఆ తత్వం ఉంది సార్, తత్వం నిజంగానే ఉంది. నేను డైరెక్టర్ గారు కలిసి మా కారులో వెళ్ళిపోయి బ్యూటీ ప్రతి థియేటర్ ఎక్కడ ఫుల్ అయితే అక్కడికి వెళ్ళి గొంతులు చించుకొని, ఏం లేదు, ఎక్విప్మెంట్ లేదు, ఏం లేదు, వి జస్ట్ వెంట్. మా ఫోన్లోనే వీడియోలు తీసి అందరినీ రిక్వెస్ట్ చేసి షేర్ చేయండి కుదిరితే, ఇదంతా చెప్పుకుంటూ వచ్చాం. ఇది తపన ద్వారానే వచ్చింది సార్. కానీ అది చేయమని అడుగుతున్నా. మీ ద్వారా కొత్తగా వచ్చేవాళ్ళు కూడా వాళ్ళ బిడ్డని వాళ్ళు కాపాడుకోమని చెప్తున్నాను. నిజం సార్ అది. కానీ మనకి కనిపించని కొన్ని పరిధులు కూడా ఉంటాయి సార్. అది దాటాలి అంటే జనం మనం వెంట ఉండాలి. నీకు ఒక హిట్ వచ్చినప్పుడు విశ్వక్సేన్ గారు, నాని గారు, మీరు అన్నారు ఇద్దరు పేర్లు, వాళ్ళ వెంట ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ జనం ఉన్నారు సార్. జనమే బలం సార్. నాయకుడు కానీ ఎక్కడైనా. ఇప్పుడు పలానా యూట్యూబ్కి మీకు వేరే ఛానల్కి ఏంటి తేడా అనుకుంటే, నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అంటే జనం. మీరు ఎక్కడన్నా చూడండి సార్, ఎవరి దగ్గర పవర్ ఉందో వాడి వెనకాల జనం ఉన్నారు సార్. అది ఓట్ల రూపంలో అవ్వచ్చు, లేకపోతే టికెట్ల రూపంలో అవ్వచ్చు, సబ్స్క్రైబర్స్ రూపంలో అవ్వచ్చు, లిసనర్స్ రూపంలో అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రూపంలో అవ్వచ్చు, వ్యూవర్స్ రూపంలో అవ్వచ్చు, వాట్ ఎవర్. జనం. ఐ థింక్ మై ప్లేస్ విల్ స్లోలీ స్టార్ట్ బిల్డ్ అయినప్పుడు దెన్ ఐ కెన్ సే నా ఫేస్ చూసి వస్తున్నారు వాళ్ళు, నేను చెప్పింది మీరు చేయాలి. ఎందుకు? నా ఫేస్ చూసి వస్తున్నారు కదా, నాది కదా బాధ్యత. సో ఇప్పుడు అనకూడదు కానీ, అంటే టీంలో కూడా సార్, అంటే నాట్ ఎవ్రీబడి
జైపాల్ రెడ్డి గారు అద్భుతంగా హీస్ ట్రైంగ్ టు పుష్ ద ఫిల్మ్, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ లైన్. బట్ అందరూ టీంలో అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు సార్. అండ్ అలా కొన్ని హియర్ అండ్ దేర్ యూ ట్రై టు గివ్ యువర్ 100% ఆల్సో, కొన్నిసార్లు అవ్వదు. బికాస్ సినిమా అనేది ఎంత దూరం వెళ్ళి నేను ఇప్పుడు నా అంతటి నేను వైజాగ్ వెళ్ళిపోయి థియేటర్ సెటిల్ చేయలేను. కరెక్ట్. దానికి ఒక సర్టన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అందరూ బస్సు ప్లేన్ వాట్ ఎవర్ ఇట్ ఏదో ఒకటి కావాలి. ఐ డోంట్ హ్యావ్ ఇట్. దానికోసం లేదంటారు, ఆ బడ్జెట్స్ లేవు. వాట్ టు డూ అబౌట్ ఇట్, అది అంతే సార్. నా పాయింట్ కూడా అదే సార్. సినిమాలు తీసేవాళ్ళు ఒక గుమ్మరించేసి అది అయిపోయింది సినిమా అనుకుని, షూటింగ్ అయిపోతే సినిమా అయిపోవటం కాదు, షూటింగ్ తర్వాత చాలా ఉంటుంది సినిమా. నిజం సార్. అంటే అది కూడా ఇది చాలా డైనమిక్ ఇండస్ట్రీ సార్. మనం 100 వాటికి ప్రిపేర్ అవుతాం, 101 వస్తుంది సార్. దానికి ఎవడో ప్రిపేర్ అవ్వడు. కరెక్ట్, అది నిజం. ఓడి అమ్మ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటా. ఫ్యూచర్లో ప్రొడక్షన్ చేస్తారా సార్? ఎవరు? నేనా సార్? లేదు సార్. ఐమ్ నాట్ ష్యూర్. బట్ మీరు లేదనేది చాలా ఇమీడియట్గా చెప్పేశారు. లేదన్న వెంటనే ఫస్ట్ థింగ్ నాకు వచ్చింది మైండ్లోకి ఏంటంటే, ఐడ్ రాదర్ డొనేట్ ఆర్ లేదా డూ సమ్ థింగ్స్ ఇన్ అన్ అదర్ వే అని అనుకున్నా. కానీ బట్ తక్కువ ఇంకో ఆలోచన, యూ డూ గుడ్ ఫిల్మ్స్, మనీ మల్టిప్లైస్. కరెక్ట్. మేబీ దట్ వే ఐ విల్. డైరెక్షన్ కానీ ఇంకేదన్నా? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై హెడ్ సార్. ప్రొడక్షన్ కంటే కూడా సార్, వన్ థింగ్ మై థాట్ ప్రాసెస్ ఇస్ సో ఫార్, నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి సార్. కొంచెం బయటికి వెళ్ళింది ఇది, కమిటీ కుర్రలు నా వల్ల అయిందనో, లైక్ మెకానిక్ రాకీ ఒకటి, బ్రహ్మానందం అని ఒక సినిమా, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ సార్. హియర్ అండ్ దేర్ ఒకరి ద్వారా ఒకరు పరిచయం అయ్యారు. నాకు ఆ కథ నచ్చి నాకు ఏదైనా అనిపిస్తే వెంటనే నేను నాకు తెలిసిన ప్రొడ్యూసర్కి ఫోన్ చేసాను. ఆయన నంబర్ నా దగ్గర 3-4 సంవత్సరాలుగా ఉన్నాయి. ఎప్పుడు చేయని అంకిత్ ఎందుకు ఫోన్ చేస్తాడని కాల్ లిఫ్ట్ చేస్తారు వాళ్ళు. కరెక్ట్ సార్, ఒక కథ ఉంది నా దగ్గర, వినండి, నచ్చకపోతే ఇంకో కథ మీ దగ్గర తీసుకురానా అనేవాడిని. విని ఇంకో ఆపర్చునిటీ, ఇది విని అద్భుతంగా ఉంది కదా అనేవారు. సో ఆయన ఐ హ్యావ్ అన్ అదర్ ఆపర్చునిటీ. ఇలా యాక్చువల్లీ ఎప్పుడైతే మా ఫ్రెండ్స్ కొంతమంది బయటకి షేర్ చేశారో, నవ్ ఐ గెట్ అ లాట్ ఆఫ్ కాల్స్. మా దగ్గర కథ ఉంది, ఒక్కసారి వింటారు సార్ మీరు, ఒక్కసారి వాటికి ఎలా రెస్పాండ్ అవుతారు సార్? నేను ఇప్పుడు వినే పొజిషన్లో లేను సార్. ఎగ్జాక్ట్లీ. ఐ వాట్సాప్ చేస్తే నేను ఒక మెసేజ్ పెట్టేస్తాను, సారీ ఇప్పుడు నేను నాట్ ఏబుల్ టు లిసన్ అండ్ ఆల్ దట్. అంటే నాకు ఆ నో చెప్పడం రావట్లేదు సార్. నాకు కూడా అది చిన్న ప్రొడక్షన్ హౌస్ ఉంటే ఇప్పటికీ షూటింగ్ జరుగుతుంది అనుకుని రోజు మెసేజ్లు పెడతారు. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. ఏముంది సార్, నేను చాలా నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాను. బట్ వాళ్ళు ఎంత పుష్ చేసినా ఏం చేసినా ఇంకా సార్, మనం మొయ్యలేని మనం తీసుకుంటే మొహమాటానికి జారి కింద పడినప్పుడు వాళ్ళు మనల్ని బ్లేమ్ చేస్తారు మళ్ళీ. కరెక్ట్. నా చేతులు నిండిపోయినా నేను చేయలేను, నేను చేయాలని అనుకుంటున్నా కానీ చేయలేను, నా స్థాయి నా పరిధి ఇంతే చేయగలను, నా కెపాసిటీ ఇంతే అన్నది కుదిరినంత స్మూత్గా కమ్యూనికేట్ చేయడం సార్. వాడు చేసుకుంటే లేదంటే తిట్టుకుంటాడు. పొగరు నిన్నగా మొన్నటిదాకా మనతో కెమెరా పెట్టుకొని తిరిగాడు, మనతో జర్నలిస్ట్ తిరిగాడు, మనతో ఇదని తిరిగాడు. అవి ఉంటాయి సార్, అది మీకు తెలియదు కాదు, అలుగుతారు. ఎంతమంది కానీ మనం బొజ్జగించాలి, చేయలేం కదా సార్. అంతే అంతే. ఇట్స్ ఏ ఫ్లో. నిహారిక గారి ప్రొడక్షన్ లో కూడా వింటా అని తెలిసి బోల్డ్ మంది సార్, కొంతమంది ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తారు. మీకు సపరేట్ ఆఫీస్ ఉందా? లేదు సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. నిహారిక గారి ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తారు కథలు వింటున్నాను తెలిసి. అక్కడ అసిస్టెంట్ ఎవరో చూసినా కన్నా ఎవరో వచ్చారన్నా మిమ్మల్ని అడుగుతున్నారు అంటారు. ఐ గో అండ్ టెల్ దెమ్. ఏం చేయగలం సార్, టైం ఇన్వెస్ట్ చేయగలం కదా టు మేక్ దెమ్ ఫీల్ ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్టెడ్. డల్లింగ్ కుదరదు, అర్థం చేసుకో, పాపం చాలా ప్లీడ్ చేస్తారు సార్. అంటే అలాంటి సిచ్యువేషన్ని మీరు మిమ్మల్ని ఊహించుకుంటారా? మేము గతంలో అయితే ఇలా ఉన్నాం కదా, మేము కూడా ఇలాగ ఎర్లీ స్టేజ్లో ఇలానే అంటే యా సార్, ఖచ్చితంగా గుర్తొస్తుంది సార్. దట్ ఈవెన్ ఐ వెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్ అని. బట్ కొంతమంది మనం వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నా మనల్ని రెస్పెక్ట్ చేయరు సార్. అక్కడ బాధేస్తుంది. ఓ పాయింట్లో ఒరే నీకు ఇంత చెప్తున్నాం బుజ్జగిచ్చి ఎవడరా చెప్తాడు నీకు, నేను అవసరం కూడా లేదు, తిరిగి నేను ఇంత నీకు చెప్తున్నా, నువ్వు దాన్ని గ్రాంటెడ్గా తీసుకుని నా మీద ఎక్కుతున్నావు, ఇంకేం చేయాలి నీకు, నేను పో ఇక్కడ నుంచి అని చెప్తాను. ఇంకేం చేయండి, ఇంకేమంటావు సార్? ఆ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అందులో ఇప్పుడు నెగిటివ్ అయిపోతాం కదా మరి. అయితే లేదు సార్, నెగిటివ్ అంటే నేను పోయి ఐ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ సే, ఇంకా ఏం చేస్తాం ఇక్కడి నుంచి, మీరు అర్థం చేసుకుంటే ఓకే, మీరు నన్ను తిట్టుకున్నా ఇంకా నేనేం చేయలేను. నీ గురించి ఆలోచించి నీకు సమాధానం చెప్పే బాధ్యత ఉందని నేను అనుకుంటున్నా, అర్థం చేసుకునే బాధ్యత లేదా నీకు? నాకు అన్నిటికంటే ఇప్పుడు మీ సినిమాను పొగిడేసుకుని నేను చాలా మీదేసుకున్నాను, నా సొంత సినిమాలాగా చేసుకున్నాను. కానీ ఇందావే ఇప్పుడు నాకు ఫైనల్గా వచ్చేసరికి బ్యూటీ గురించి నాకు నిజంగా నాకు అనిపించిందే మాట్లాడా.
నేను ఎక్కడ ఎవరితో ఫేక్ చేయలే. అని చాలామంది ఎందుకు అంత బాగుందని చెప్తావు, ఇంత బాగుందని చెప్తుంటే దట్స్ మై పర్స్పెక్టివ్, అంతే సార్, దట్స్ మై హార్ట్. అంతే సార్. నేను చూసిన కళ్ళు, నేను ఎంజాయ్ చేసిన సినిమా, నువ్వు దాన్ని కూడా ఇలా రా చెప్తావు. నీ ఇష్టం, నీకు 1 వేసుకోవాలా 0.5 వేసుకోవాలా వేసుకో. నాకు 3.5 వేయాలనుంది, నాకు నచ్చింది, అది థరోలీ ఎంజాయ్డ్. ఒక సినిమా తీయటంలో, ఒక షార్ట్ తీయటంలో ఉండే కష్టం ఏంటో నాకు తెలుసు. నేను అందుకనే ఎంజాయ్ చేస్తాను, నేను ఇంతే ఇస్తా. నా దానివల్ల ఆ సినిమా అద్భుతం జరగదు. అలాగే మీరు కూడా రివ్యూ ఇస్తున్నప్పుడు లేకపోతే సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు యూఆర్ నాట్ ఆస్కింగ్ పీపుల్ టు ఫాలో యూ, సబ్స్క్రైబ్ యూ ఎనీథింగ్. సో ఐ థింక్ రివ్యూస్ అన్నవి కూడా వెరీ పర్సనల్ సార్. మనం వాడే బట్టలు లాంటివి. కొంతమందికి ఈ బ్రాండ్ నచ్చుద్ది, కొంతమందికి ఆ బ్రాండ్. సో మనం ఏ రివ్యూవర్ని ఫాలో అవుతున్నాము అన్నది మన పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. అన్ని రివ్యూలు మనకు నచ్చవు. నేను పర్సనల్గా కొంతమంది రివ్యూలు చూస్తాను, వాళ్ళ రెస్పాన్స్, బికాస్ ఐ కనెక్టెడ్ టు దెమ్, మై థాట్ ప్రాసెస్ కనెక్ట్స్ టు దెమ్. నేను ఆలోచించే విధానం. సో ఎవరి బేస్ వాళ్ళది, అండ్ వేరే వాళ్ళు వచ్చి ఆ బేస్ గురించి మాట్లాడుతున్నారంటే ఇట్స్ ఓకే. వెన్ వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాట్లాడతారు, మనం ఏం చేయలేదు. బట్ ఐ థింక్ రివ్యూస్ ఆర్ వెరీ పర్సనల్. అంతే, అది ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఎందుకంటే పలానా వాడు ఇది బాగాలేదు అనగానే జనం అందరు థియేటర్కి వెళ్ళిపోయి సూపర్గా ఉంది అని చెప్తుంటారు కదా, ఆటోమేటిక్గా దానికి ఎవరు ఇది అని చెప్పేసి రూల్. పర్సనల్ స్వార్థం కోసం బాగుంది అని చెప్పకూడదు, పర్సనల్ స్వార్థం కోసం బాగాలేదు అని చెప్పకూడదు. నీకు అనిపించింది నువ్వు చెప్పు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇంత సోషల్ మీడియా వచ్చాక రివ్యూవర్స్ 2 days తర్వాత రివ్యూ ఇవ్వాలి, ఇవన్నీ అసలు అవన్నీ అవ్వవు సార్. ఇట్స్ ఎవ్రీబడీస్ చాయిస్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్. సెల్ ఫోన్ కరెక్ట్ గా ఉండి సిగ్నల్ కరెక్ట్ గా ఉంటే వాడో రివ్యూవరే సార్. దాన్ని ఎలా ఆపుతున్నావు? అంతే కదా సార్, మౌత్ రివ్యూ కదా, మౌత్ టాక్ మించిన రివ్యూ ఏముంటది. అంతే. అందుకని నేను దాన్ని ఆపాలి. ఇవన్నీ అలాంటి పిచ్చి కోతలు నేను పోయిన కానీ చెప్తున్నా. కరెక్ట్ సార్. అది వేస్ట్. కానీ సెన్సిబుల్ గా, హాయిగా, ప్లెజెంట్ గా మాట్లాడుకుని. అదే సొంత స్వార్థాల కోసం మంచిగానో చెప్పుకో, చెడుగాను. నీకు అనిపించింది నువ్వు చెప్పు. నీకు రిలేట్ అయ్యే వాళ్ళు, నీలా ఆలోచించేవారు నీ రివ్యూ చూసి వెళ్తారేమో. అంతే. వాట్ ఈస్ యువర్ పర్సనల్ లైఫ్? It's beautiful sir, personal life is very beautiful. I'm very లవ్ బ్రేకప్ తర్వాత మళ్ళీ లవ్ వస్తుంది లైఫ్ లోకి. ఉన్నారు సార్, ఆబ్వియస్లీ ఐ హావ్ సంబడి ఇన్ మై లైఫ్. ఇట్స్ ఆల్ బ్యూటిఫుల్. ఇది జాగ్రత్త కోసం చెప్తున్నారా? ఎవరు అమ్మాయిలు ఎంట పడకుండా ఆల్రెడీ నిజంగానే స్టేబుల్గా ఉన్నారు? ఐఎమ్ స్టేబుల్ సార్, ఐఎమ్ గుడ్ సార్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నేను బయట ఎన్ని చేసిన సినిమాలు, అది ఎంత లైమ్ లైట్, ఎంతమంది ఎంత పొగిడినా ఆర్ సంథింగ్, ఐఎమ్ సంబడి వాంట్స్ టు గో బ్యాక్ హోమ్ అండ్ బీ హ్యాపీ. బ్రహ్మానందం గారు అంటారు, ఆయన కింద పడుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. అసలు చాలా మంచి విషయం సార్ అది. సో వెన్ ఐ గో బ్యాక్ హోమ్ ఐ నో సార్, ఇవన్నీ కూడా సార్ లైట్ మన మీద ఉందని మనం చెల్లరైపోతుంది, స్విచ్ ఆపితే అయిపోతుంది అంతే, సింపుల్. దట్ క్లారిటీ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ సార్. పని చేసేటప్పుడు ప్రాణం పెట్టి ఇదే నా జీవితం, ఇది లేకపోతే నాకు మరణమే అన్నట్టు పని చేస్తాను సార్. కానీ ఇట్స్ ఓకే. యూ నో హౌ టు. మా నాన్న అంటుంటారు, రే నువ్వు సంపాదించిన ₹1,00,00,000 కూడా బ్యాగ్లో పెట్టి ఇంటి బయట పెట్టి నువ్వు ప్రశాంతంగా పడుకోగలగాలి. అప్పుడు నువ్వు సరైన జీవితం ఎదుగుతున్నట్టు. అమ్మో బయట డబ్బులునే ఎవడైనా పట్టుకెళ్ళిపోతాడు, అమ్మో 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 దేనికి ముడిపడి ఉండకుండా. దట్ ఈస్ దేర్ సార్. సో లక్కీలీ సూపర్ లైఫ్ ఫిలాసఫీ కంటే బేసిక్ ఏమో సార్ ఇది. నేను ఇప్పుడు ఎలాగైపోయిందంటే ప్రపంచం అందరూ కూడా మనం ఏదైనా మంచి విషయం మాట్లాడుతుంటే అదేదో బూత్లాగా, అదేదో గొప్ప విషయంలాగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే నిజాలు, బేసిక్స్ కూడా చాలా గొప్పగా పెద్దగా కనపడుతున్న లోకం ఇది. అండ్ సార్ ఇంటర్వ్యూల్లో కూడా సార్ ఐ గెట్ దిస్ సార్, నువ్వు నీ ఏజ్కి సంబంధించినట్టు మాట్లాడవు, చాలా పెద్దగా మాట్లాడుతావు అన్న. ఐ గెట్ దిస్ అంటుంటారు నన్ను. మీ తోటి ఆర్టిస్టులు కూడా అనున్నట్లే అంటుంటారు సార్. హియర్ అండ్ దేర్ దే సే ఇట్, దిస్ ఇస్ హౌ ఐ యామ్. ఇప్పుడు జెన్జీకి నచ్చాలను లేకపోతే ఉన్న ఆడియన్స్కి నచ్చాలని నేను కూడా కూర్చొని మీ పక్కన తోటి నటినట్లుగా నచ్చాలన్నా మీరు చేయకూడదు కదా, చేయకూడదు. అండ్ ఇంటర్వ్యూల్లో కూడా ఐ డోంట్ వాంట్ టు సౌండ్ రిలేటబుల్. వాళ్ళు ఏదో కావాలనుకుని కోరుకుంటున్నారని దట్ యూ కాంట్. ఎంతకాలం చేయగలం సార్? కరెక్ట్, ఐ కాంట్ డూ దట్. మంచి రైటరా మీరు? అది ఎన్ని రాయగలరు సినిమా పంచ్ డైలాగ్స్? ఏమో సార్, నాదంతా కూడా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లు, ఈ అబ్జర్వేషన్స్ నుంచే వస్తుంది. సో నేను సినిమా పూర్తిగా రాయలేనేమో కానీ కూర్చొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. బట్ ఐ కెన్ డెవలప్ సీన్స్, మేక్ ఇట్ మోర్ రిలేటబుల్. చిన్న పంచ్లు అవి మేబీ ఐ క్యాన్ డూ దట్. మొదటి రూపాయి ఎప్పుడు సంపాదించారు గుర్తుందా? అల్లు అర్జున్ గారితో యాడ్ సార్, OLX యాడ్ సార్. అది 10,000 నా రెమ్యునరేషన్ దానికి 1 డేకి.
సో దానికి వచ్చే డబ్బులు వచ్చే అల్లు అర్జున్ గారిని అలా మొదటిసారి చూసినప్పుడు క్రేజీ ఫీలింగ్స్ అది మాత్రం. ఏమన్నారు ఆయన మిమ్మల్ని ఎక్కడో రికమెండ్ కూడా చేశారట. ఆ యాడ్ వచ్చింది ఆయన వల్ల సార్. సో బేసిక్గా నేను అల్లు అర్జున్ గారితో యాడ్ అని కూడా నాకు తెలియదు సార్. స్క్రిప్ట్ పంపారు, ఎవరో క్యాస్టింగ్ డైరెక్టర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే స్క్రిప్ట్ పంపారు. ప్రవీణ సుబ్బలక్ష్మి గారు, ఆవిడ క్యాన్సర్తో షీ లెఫ్ట్. వాట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ షీ వాజ్. ఆవిడ అసలు షీ వాజ్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్ టు, ఆవిడ వల్ల ఈ ఆపర్చునిటీ ఇండస్ట్రీకి సంబంధించి. ఓకే. సో ఆవిడ బెంగళూరులో ఉండే కాస్టింగ్ డైరెక్టర్, యాడ్స్కి వీటికి కాస్టింగ్ ప్రవీణ సుబ్బలక్ష్మి గారు పోయారా? ఎందుకు? అది ఇప్పుడు క్యాన్సర్. అయ్యో. ఓకే. ఇప్పుడు వెళ్ళిపోయారు, చాలా ఇయర్స్ అయింది. సో ఆవిడ యాడ్ అది స్క్రిప్ట్ ఏదో పంపారు. అందులో నా క్యారెక్టర్ ఏదో ఉంది, బ్రదర్ అని ఉండేది నా క్యారెక్టర్ పేరు స్క్రిప్ట్లో. కింద అల్లు అని ఉండేది. చేసినప్పుడు కూడా ఐ డెంట్ గెస్ వాట్ అల్లు ఇస్. ఓకే. దెన్ ఐ సెడ్ ఆడిషన్ ఇచ్చేసాను, అంతా అయిపోయింది. దెన్ ఐ స్పోక్ టు దెమ్. ఐ సెడ్ అంకిత్ సెలెక్ట్ అయ్యావు అన్న సార్. దే సెడ్ అల్లు అర్జున్ గారితో యాడ్ పలానా రోజు. అల్లు అర్జున్ గారితో అంటే మరి తెలీదా, ఓఎల్ఎక్స్ అప్పట్లో ఓఎల్ఎక్స్ బ్రాండ్ అంబాసిడర్ ఆయన అనుకున్నా. దట్స్ వేర్ ఐ వెంట్ సార్. తర్వాత నాకు తెలిసిన విషయం, ప్రవీణ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను అనమాట. నేను ఎక్కడున్నా అండి, నన్ను ఎక్కడ తీసుకెళ్ళి ఏం చేయించారు మీరు, ఎవరితో యాడ్ అయింది నాకు, చాలా థ్యాంక్స్ అని. ఆవిడకి నేను థ్యాంక్స్లు చెప్తుంటే చిరాకేసి, ఊరే బాబు నాకు చెప్పకు, ఎప్పుడన్నా నువ్వు బన్నీని మళ్ళీ కలిస్తే బన్నీ గారికి థ్యాంక్స్ చెప్పు, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఉండాలి, ముంబై కాబట్టి చిన్న డబ్బింగే కదా అని చెప్పేసి పెడితే అవ్వదు, నేను చేసే ఆడికి తెలుగు ఉండాలి అని ఆయనే చెప్పారు. 2 పంపించిన 3 ఆడిషన్స్లో ఎందుకో తెలీదు సార్, నేను చెప్తున్నా అది నా లైఫ్లో వరస్ట్ ఆడిషన్ సార్. ఫస్ట్ అండ్ వరస్ట్ ఆడిషన్. నాకు లైటింగ్ తెలీదు, ఏమీ తెలీదు, ఏ కాంబినేషన్ వేసుకోవాలో తెలీదు, ఆ వీడియో ఎక్కడుందో తెలీదు, డిలీట్ చేస్తుంటాను. దట్ ఈస్ మై వరస్ట్ ఆడిషన్ ఇన్ లైఫ్. ఓకే. ఐ డోంట్ నో వై హీ సెలెక్టెడ్ మీ. అంతే ఫేట్. అల్లు అర్జున్ గారు ఈ అబ్బాయి ఎనర్జీ బాగుంది, ఈ అబ్బాయిని తీసుకోండి అన్నారట. దట్స్ వాట్ ప్రవీణ గారు సెడ్ టు మీ. ఫేట్ నమ్ముతారా మీరు? ఏమో సార్, ఐ డోంట్ నో. ఐ థింక్ లైఫ్ హ్యాస్ ఇట్స్ ప్లాన్. అంతే. సూపర్. ఇంకా 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 చాలామంది చేశారు కదా సార్, వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్లు ఏమైనా చెప్పగలరా? కొంతమంది ఎక్కడో నచ్చి ఉంటారు కదా, ఆర్టిస్టులో రెబల్ ఉన్నారు వీళ్ళని. యా సార్, నాని అన్నతో చేశాను, శ్యామ్ సింగ్ రాయ్. నాని అన్న ద న్యాచురాలిటీ హీ బ్రింగ్స్ ఇస్ బ్రిలియంట్. అండ్ ఇప్పుడు ఆఫ్కోర్స్ రెబల్ స్టార్ గారితో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ యూనిక్నెస్ సార్. అండ్ వన్ గుడ్ థింగ్ ఇస్ దీస్ పీపుల్ ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. కరెక్ట్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ డౌన్ టు ఎర్త్. అంత తెలుసు వాళ్ళకి, సినిమా టికెట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దగ్గర నుంచి, హౌ టు రెస్పెక్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఆల్సో, ఎవ్రీబడి. గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ సార్, స్టార్స్తో పనిచేస్తున్నప్పుడు. మీరు సింగిల్గా ఇండిపెండెంట్గా నాకు ఈ స్థాయి వచ్చింది, నేను ఈ రేంజ్, నేను ఇంత చేయాలి, ఇంత చార్జ్ చేయాలి అనుకుని సినిమా గురించి ఆలోచిస్తారా? ఫస్ట్ మీ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తారా? స్క్రిప్ట్, నథింగ్ ఎల్స్, స్క్రిప్ట్. ఐ థింక్ ద మూమెంట్ ఐ స్టార్ట్ థింకింగ్ అబౌట్ నాకు ఎంత ఇస్తారో దీనికి తర్వాత చేద్దామని అనుకుంటా, ఐ థింక్ ఇట్స్ ఓవర్. కానీ ఎందుకు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం విషయంలో నేను విన్నది, నాకు తెలిసింది, మీకు మంచి పేరు వచ్చింది, కానీ ఆ సినిమాకి ఎవరైతే డబ్బు పెట్టారో వాళ్ళకి డబ్బు రాలేదు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు అనే విషయం నాకు తెలిసినప్పుడు, ఏ సినిమా అయినా నా పాయింట్లో ఒక సినిమా హిట్ బాగుందంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ బాగుంటేనే ఆ సినిమా బాగున్నట్టు అని నా పాయింట్. మీరేమంటారు సార్? నేను ప్రొడ్యూసర్ గురించి ఆలోచించే వ్యక్తినే సార్. కొన్ని చోట్ల బ్యూటీ అప్పుడు కూడా మా డైరెక్టర్ ఫ్రస్ట్రేట్ అయ్యి నాకు అది ఇవ్వట్లేదు అంటే నేను ప్రొడ్యూసర్ సైడ్ ఉండేవాడిని. అది కొంచెం ఆలోచించి బ్యాలెన్స్డ్గా స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేసేవాడిని. షిప్ సీన్ అని డైరెక్టర్ చాలా గొడవ పెట్టారు, ఇది కావాలి మాకు అని. ప్రొడక్షన్ ఇస్ వెరీ కాస్ట్లీ సార్. షిప్ సీన్కి అంత లైటింగ్లు పైకి ఎక్కించి పెద్ద పెద్ద లైట్ సెటప్, నైట్ షూట్, అది కూడా చాలా కాస్ట్లీ అది. బట్ ఐ టోల్ ద ప్రొడక్షన్ ఇట్ ఈస్ నీడెడ్ అనిపిస్తుందండి నాకైతే, మరి ఒకసారి ఆలోచించండి, కుదిరినంత మినిమల్లో చేద్దాం, బట్ ఎందుకు మ్యాండేటరీ అనిపిస్తుంది. అక్కడ తండ్రి ఇంట్లో కూతుర్ని గుండెల మీద పెట్టుకొని చూసాను అంటుంటే, ఇది వచ్చి నాతో షిప్లో కన్నా నువ్వు వచ్చాక నా లైఫ్లో కొత్తగా ఉందంతా నాకు ముద్దు పెడుతుంది. అది కావాలి సార్, ఇంకెక్కడన్నా చేసేయచ్చు కదా. షిప్ ఇట్లా నీకు చూపిస్తూ ఉంటే ఈ పిల్ల వేరే లోకంలో ఉందిరా, వాళ్ళ తండ్రి లోకంలో అయితే అసలు లేదు అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలనిపిస్తుంది. చూడండి ఒకసారి. ప్రొడక్షన్ అండర్స్టూడ్ అండ్ దే టుక్ అ కాల్. సో అంటే ఏదైనా సార్, ఒకటి సార్, ఈ డిబేట్లోకి దిగితే అంటే మా డైరెక్టర్ అంటూ ఉంటారు, కొన్నిసార్లు 2-3 సార్లు అన్నాను,
డబ్బు కష్టపడి సంపాదించేస్తారు. ఇది మనం ఇంకో సినిమా చేసుకోవచ్చేమో మనం కథ రాసుకునేది అది, బట్ లేదు సార్ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాలి అన్నట్టు అనుకుంటూ ఉంటాను. బట్ డైరెక్టర్ అంటాడు, ఒరే ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నావు, నా పరిస్థితి ఏంటి, సినిమా నేను అనుకున్నట్టు తీయలేకపోతే నాకు ఇంకో సినిమా ఏ ఉండదు కదా, నా కెరియర్ ఫుల్ స్టాప్ కదా ఇది అన్నట్టు. ఎవరికి వాళ్ళకి ఉన్నా సరే ఐ థింక్ మనం తినేదే ప్రొడ్యూసర్ డబ్బు కదా సార్, అందరం కలిసి ఎందుకు పెట్టాలి సార్, ఎవడన్నా వచ్చి అతనికి సినిమా తీయాలన్న ప్యాషన్ ఉంది సరే, బట్ ఎంతమంది దగ్గర డబ్బులు ఉంది, నీ కుటుంబంలోనే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ నీ మీద పెడతారా, పెట్టరు. లేదు సార్, అయితే మేబీ నేను వచ్చిన మిడిల్ క్లాస్ నుంచి ఐ నో ద వాల్యూ ఆఫ్ మనీ అండ్ ఐ థింక్ మై ప్రొడ్యూసర్ షుడ్ బీ హ్యాపీ ఆల్వేస్, అంతే. అండ్ మీరు అన్నదానికి మారుతినగర్ సుబ్రహ్మణ్యానికి సార్ నేను క్రియేటివ్ డిస్కషన్స్ ఏమన్నా మామూలుగా సినిమా గురించి మాట్లాడేటప్పుడు రూమ్లో ఉండేవాడిని సార్. అండ్ ప్రొడక్షన్ హౌస్లో ఏదైతే మధ్యలో మోహన్ కార్య గారు లక్ష్మీ డైరెక్టర్ గారు వాళ్ళ అన్నయ్య గారు వచ్చినప్పుడు సంథింగ్ దోస్ కాన్వర్సేషన్ నాకు తెలియదు, ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ఎస్. నేను వాళ్ళ మీటింగ్ ఉన్నప్పుడు నేను బయటకు వెళ్ళిపోయాను, నా కమర్షియల్ డిస్కషన్స్తో నాకు సంబంధం లేదు. సో ఐ హ్యావ్ నో క్లియర్ క్లూ ఎందుకు ఎక్కడ ఏం జరిగింది అన్నది నాకు తెలీదు. బట్ ఐ ఓన్లీ విష్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ ఎట్ ది ఎండ్. ఫైనల్లీ మనం మాత్రం ఏం చేయగలం, మనం ఏం చేయలేము కదా సార్, అంతే. మనకి చిన్న లోపల జరిగిన కథ ఏంటో కూడా మనకు తెలియనప్పుడు మనం ఏం మాట్లాడగలం దాని గురించి. ఒకటే కోరిక ఏంటంటే అందరం కలిసి టీంలా చేసాం కదా, చివరికి కూడా అలాగే ఉంటే ఎంత బాగుంటుంది అన్నది. కానీ ఇప్పుడు అది సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఉన్నంత జోష్, టీం వర్క్ సినిమా ఎండ్కి కూడా ఉంటుందా? ఎన్ని సినిమాలు చేశారు కదా, ఎన్ని సినిమాల్లో ఆ ఫైనల్ ఎండ్ కార్డ్ కూడా సేమ్ అలానే ఉండింది? ఈ ప్రశ్న మీకు అర్థమైందా? అర్థమైంది సార్. కొన్ని సినిమాలకు ఉండింది సార్, కొన్ని సినిమాలకి క్లియర్గా డిఫరెన్సెస్ వచ్చాయి అన్న విషయాల మధ్యలో అర్థమైపోయాయి. కానీ ఒకటి ఎప్పుడంటే సార్, ఒకటి నేను నమ్మేది అంటే నాకు టక్మన్ మీరు అడిగితే గుర్తులేదు, బ్యూటీ అయితే ఇట్స్ ఫెంటాస్టిక్. ప్రొడ్యూసర్ గారు, నేను డైరెక్టర్ గారు, వీరిన్ ద సేమ్ లైన్, మార్తి గారు కానీ చేయగలుగుతున్నారు, ప్రసాద్ నిమ్మకాయలు గారు వీళ్ళందరూ వీఆర్ ఆల్ లైక్ దట్, అదృష్టం అది. బట్ ఎప్పుడైతే మనం అందరం కలిసేది సినిమా కోసం సార్. సినిమా ఎప్పుడు కూడా, సినిమానే కాదు, క్రికెట్ ఇవన్నీ వేరెవర్ దెర్ ఇస్ టీమ్ వర్క్ ఇన్వాల్వ్డ్, ఏదైతే మనం దేనికోసం అయితే మనం కలుస్తున్నామో అదే గొప్ప. అంతే, నా పాయింట్ కూడా అదే. క్రికెట్ కంటే మనం కాదు, సినిమా కంటే సచిన్ గొప్ప కాదు సార్. అంతే అంతే, కరెక్ట్. సచిన్ వల్ల క్రికెట్కి ఎంతో పేరు ఉండొచ్చు, క్రికెట్ కంటే సచిన్ గొప్పవాడు కాదు. ఇప్పటికీ అలా ఆలోచించాడు కూడా ఆయన, అందుకే ఆయన సచిన్ టెండూల్కర్ గా ఉన్నాడు. ఇంకా ఎంతో మంది అంతకంటే బాగా ఆడేవాళ్ళు, అంతలా ఆడేవాళ్ళు కూడా ఈరోజు లేరు, లేకపోతే వాళ్ళకి అంత పేరు రాలేదు. అంటే సచిన్ ఇంకా అలానే ఉన్నాడంటే అంతే సార్. అంతే. అలాగే టీం అంతా కూడా సార్, మనం అందరం కలిసింది సినిమాకి, సినిమా గురించి ఆలోచిద్దాం, సినిమాకి ఏది మంచో అదే ఆలోచిద్దాం, మన స్వార్థాలు, మన ఈగోలు, మన ఐడెంటిటీలు, మన ఉనికిలు చాటుకోవడానికి ఏమీ చేయకూడదు అని అనుకున్న అదొక వేరే గేమ్, అదే వేరే దాటి పెట్టుకోవాలి కానీ సినిమా దగ్గర పెట్టుకోవాలి. అంతే సార్. ఇప్పుడు లైట్ మ్యాన్ ఉన్నాడు, లైట్ మ్యాన్ దగ్గర నుంచి కూడా లైట్ మ్యాన్ వాళ్ళు చాలా కష్టపడతారు. కొంతమంది లైట్ మ్యాన్లు వచ్చేసి పొద్దున్నే పని చేసినట్టు పని చేసేసి ఎక్కడికో ఎల్లో దగ్గర అమ్మవాళ్ళు కూర్చుంటారు, బయట టైంకి వస్తారు. అంతే. అతని పరంగా అతను సినిమాకి న్యాయం చేయనట్టే. అంతే కదా, ధర్మం నీ వృత్తి ధర్మం నువ్వు చేయనట్టే కదా. మేనేజర్లు, పెద్ద పెద్ద మేనేజర్లు, వాళ్ళకి తెలుసు ఎంత తక్కువకి తేవచ్చు, కానీ ఎక్కడో ఏదో చేసి. కొంతమంది యాక్టర్, అతనికి తెలుసు కొన్ని అవసరం సార్. ఇప్పుడు యాక్టర్కి గొడుగు ఎందుకు కావాలి, ట్యాన్ అవుతాడు కాబట్టి గొడుగు కావాలి సార్, చెమట పట్టింది కాబట్టి ఫ్యాన్ ఎందుకు కావాలి, చెమట పట్టుద్ది. నేను అనుకునేవాడిని సార్, ఎందుకు ఈ గొడుగులు, లేకపోతే ఇదంతా ఇది అదే అని. స్లోగా నాకు అర్థం అవుతుంది. ఒకరోజు సార్ బ్యూటీ షూట్ అప్పుడు వెళ్ళాను, క్యారవాన్ ఇంకా రెడీ అవ్వలేదు, కార్లో వేసుకొని కూర్చున్న టైప్ కాదు అసలు, నాకు ఏసీ పెద్ద పడదు. దిగి అక్కడ తిరుగుతున్నా, బిహెచ్ఈల్ ఏరియా లాంటిదే, ఏదో సంథింగ్ ఫుల్ చెట్లు అవి ఉన్నాయి. కూర్చున్నా, ఎప్పుడు కుట్టిందో తెలియదు సార్, చిన్న పురుగు ఏదో చిన్న సన్న ఈగేదో కుట్టింది సార్, ఇక్కడ దద్దురు వచ్చింది. సినిమాకి కావాలి ఇప్పుడు అది. ఇప్పుడు 10 నిమిషాలు షూట్ మేకప్ వేసుకొని దద్దురు పోవట్లా. అప్పుడు అనుకున్నది, అసలు ఈ గొడుగులు, ఫ్యాన్లు అన్ని ఆర్పాటాలు, ఆరండాలు కాదు బాబు, ఓ పర్పస్ ఉంది. కుర్చీ ఉంటుంది, కుర్చీ మీద టవల్ వేస్తారు, అంటే స్పెషల్ అని కాదు, కాస్ట్యూమ్కి మరకలు అంటకూడదు, కుర్చీకున్న మరకలు అని. సో ఏదన్నా మనకు అవసరంతో స్టార్ట్ అయింది సార్. మన అవసరాలు సినిమాకి అలైన్డ్గా ఉన్నాయా అన్నది చూసుకోవడం యాక్టర్ రెస్పాన్సిబిలిటీ. లేదు నీ కోసం నువ్వు ఏదైనా చూపించుకోవడానికి అడుగుతున్నావు, అది లేకపోతే నేను రాను, ఇది ఇదంతా కూడా సార్ మనందరం కూడా సినిమా స్వార్థంగా పనిచేస్తే ఎవరికి వాడు. దీనికి ఒక చెక్ పెట్టలేము సార్, రోజు రివ్యూ మీటింగ్ లాగా సాఫ్ట్వేర్లో పెట్టలేము. మీరు చూడండి, ఏ సినిమా గురించి అన్నా మీరు మాట్లాడండి,
సినిమాయ స్వార్థంగా పనిచేసిన ఏ సినిమా అయినా అద్భుతంగా ఆడి ముందుకెళ్ళిన సినిమా అవుతుంది తప్ప 100%. అసలు వేరే క్వశ్చన్ ఉండదు సార్. అది దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ నేచర్ సార్. నువ్వు దేనికోసం అయితే పని చేస్తున్నావు అదే నీ ధ్యేయంగా పనిచేయి, అదే ప్రయారిటీగా పనిచేయి. నువ్వు కనిపించకూడదు, నువ్వు సెకండరీ ఎప్పుడు అనుకుంటే ఇట్ విల్ వర్క్. పర్ఫెక్ట్, సూపర్. ఇప్పుడు ఈ బ్యూటీ వరకు ఇంతే. మళ్ళీ అసలు మీతో అయితే నేను ఎప్పుడైనా కూర్చుంటాను. మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ చేయాలని నా దగ్గరికి వచ్చేయండి. అయ్యో తప్పకుండా సార్. లేదు, దిస్ ఈజ్ యువర్ హోమ్ అనుకోండి, దిస్ ఈజ్ యువర్ ఓన్ ఆఫీస్ అనుకోండి. నేను ఎప్పుడు కెమెరా ముందు ఎవరికి ఇట్లా చెప్పాలి, ఫస్ట్ టైం చెప్తున్నా. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇక్కడ ఏదో ఒక ఇంటర్వ్యూనో హీరోనో టాపిక్ కాదు, చాలా తెలియాల్సిన విషయాలు మాట్లాడుతున్నాం. అది కంపల్సరీ అందరికీ తెలియాలని నా పాయింట్. సినిమా వాడికి తెలిస్తే 10 రూపాయలు మిగులుతాయి, 10 మందికి ఉపయోగపడతాయని నా నమ్మకం. అందుకని అడుగుతున్నాను, ఎప్పుడైనా రండి, ఆల్వేస్ వెల్కమ్. మీ వైపు నుంచి ఎవరినైనా సరే రికమెండ్ చేయండి, తప్పకుండా. జస్ట్ అంకిత్ పేరు చెప్తే చాలు, తప్పకుండా. ట్యాగ్ తెలుగులో ఎప్పుడు ఒక స్థానం ఉంటుంది. ఎస్, ఐ విల్ కమ్ సూన్ అగైన్ విత్ అనదర్ ఫిల్మ్ టు టాక్ అబౌట్ ఇట్. ప్లీజ్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా మీరు? ఎస్, SMS రిక్వెస్ట్ లాంటిదే అండి. అందరికీ నమస్కారం. నా పేరు అంకిత్ కోయ. నా సినిమాలు ఎన్ని చూసారో నాకు తెలీదు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా కనిపించాను, కావాలనే లుక్ ఎప్పుడు కూడా డిఫరెంట్ ఉండాలి అని. ఇప్పుడిప్పుడే ఈ మెయిన్ లీడ్గా సినిమాలు అవి వస్తున్నాయి నావి. మీరు వెనక్కి తిరిగిన సినిమాలు ఏవి చూసినా, తిమ్మరసు, జోహార్ అండ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం, ఆయ్ కానీ ఏ సినిమాలు మీరు నావి పర్సనల్గా చూసినా మినిమం గ్యారంటీ సినిమాలు అవన్నీ కూడా. మీరు నా ఫేస్ చూసి మీరు ఎక్కడన్నా అది క్లిక్ చేసి ఓపెన్ చేసినా అలా ఫ్లోలో వెళ్ళిపోయే సినిమాలే, మీకు నచ్చే సినిమాలే అవుతాయి. గోయింగ్ ఫార్వర్డ్ కూడా అదే మెయింటైన్ చేస్తా. ఇట్స్ అ మినిమం గ్యారంటీ బ్రాండ్ ఫర్ షూర్. అండ్ బ్లాక్ బస్టర్లు ఇవన్నీ నా చేతుల్లో ఉండవు, ఎందుకంటే సినిమా అన్నది ఆ కలెక్టివ్ వర్క్, చాలామంది డెసిషన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ నా పరిధిలో ఉన్నంత వరకు సినిమా స్వార్థంగా పనిచేయడం నా బాధ్యత, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం, మీకు నచ్చేలా సినిమాలు చేయడం నా బాధ్యత. ఐ విల్ కంటిన్యూ టు డూ ఇట్. నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చి అండ్ నా సినిమా సెలెక్షన్, నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే విధానం, నా సినిమాలు నచ్చితేనే నా గురించి నలుగురికి చెప్పండి, నా సినిమాకి వెళ్ళండి. అండ్ మీకు నాకు ఉన్న కనెక్షనే సినిమాని కట్ చేసి వేరే కారణాల వల్ల లేకపోతే వేరే విషయాల వల్ల మీరు నన్ను సపోర్ట్ చేయమని అడిగే రకం కాదు నేను, అలా అడగను కూడా. సినిమా బాగుంటేనే ముందుకు తీసుకెళ్ళండి, లేదా మీకు నచ్చే సినిమా చేయడం మళ్ళీ ప్రయత్నం. సో ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మీలాంటి సబ్స్క్రైబర్స్, మీలాంటి వ్యూవర్షిప్ ఇంకా పెరగాలండి. సెన్సేషనల్ న్యూస్లకి లేదంటే థంబ్నెయిల్స్కి ఓపెన్ చేసే రోజులు పోవాలి అంటే మనలాంటి వాళ్ళు పెరగాలి. ఎందుకంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం అన్నట్టు అవసరం లేని మొక్కల్ని మనం నరుకుంటూ పోలేం. మంచి చెట్లు ఎక్కువ నాటితే ఆటోమేటిక్గా ఇవి కనుమరుగైపోతాయి. అలాగా శివ మల్లాల గారు లాంటి వాళ్ళు ఎంతోమంది రావాలి. జెన్యూన్ ఇంటరాక్టివ్ ఓపెన్ హార్ట్ డిస్కషన్ లాంటివి జరగాలి. ABN ఓపెన్ హార్ట్ కూడా అట్లానే ఉండేది మన సార్ రాధాకృష్ణ గారిది. మీలాంటి సబ్స్క్రైబర్స్ ఇంకా పెరగాలి. మీరు షేర్ చేస్తే ఇలాంటి ఇంటర్వ్యూలో షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇంత మంచి టాలెంటెడ్ పీపుల్ని పరిచయం చేస్తూ ఉంటాను మీకు. ఈరోజు ఈయన ఆనిముత్తులు అంటాడు, మీరు చూస్తూ ఉండండి. 2-3 ఏళ్ళ టైంలో ఎంత పెద్ద ఆర్టిస్ట్ అవుతాడో నేను ప్రామిస్ చేస్తున్నాను. చూస్తున్నాను ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల.